పుండు ఏదైనా అయింది షుగర్ వల్ల అంటే కాలు తీసేయడం ఇంతవరకే తెలిసింది. కాలు తీసేదాకా వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. చాలా దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి 90% డెఫినెట్లీ కాపాడొచ్చు. కార్పొరేట్ హాస్పిటల్స్ విషయంలోకి వచ్చేసరికి అది మిత్తో లేకపోతే ఐ డోంట్ నో. ఒక పాప్కార్న్కి ఇచ్చే విలువ కూడా డాక్టర్ కన్సల్టేషన్ లేదు ఈరోజు. మల్టీప్లెక్స్ సినిమాలకి 1500-2000 ఖర్చు పెడతాం. ఒక డాక్టర్ 500 ఇస్తే 500 దొబ్బేస్తున్నాడు. దొబ్బేయడం 15 ఏళ్ళ కష్టం అండి. ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని సాక్రిఫైస్లు, ఫ్యామిలీని పక్కన పెట్టి దానికి విలువ లేదా? సో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకునే ఒక డాక్టర్ ఎటువంటి స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి? అసలు స్కిల్స్ కంటే ముందు అది చాలా ఇంపార్టెంట్. ఎనీ బిజినెస్ కాస్ట్ ఎక్కువ పెడితేనే ప్రాఫిటబిలిటీ. సో హెల్త్ కేర్ సెగ్మెంట్లో కాస్ట్ ఎక్కువ పెట్టకుండా ప్రాఫిటబిలిటీ ఎలా తీసుకొచ్చారు? పర్చేస్ చేసే రా మెటీరియల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కార్డికి సంబంధించిన స్టెంట్స్ కానీ ఏదన్నా మీరు హాస్పిటల్ సెటప్ చేయాలి అని అంటే ప్రతి డాక్టర్కి సొంత హాస్పిటల్ పెట్టాలనేది కళ. కానీ గవర్నమెంట్ నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ల గురించి అనలైజ్ చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు హెల్త్ కేర్ బిజినెస్కి సంబంధించి మనం అనాలిసిస్ చేయాల్సినటువంటి ఒక టైం వచ్చింది. హెల్త్ కేర్ బిజినెస్ నిజంగా ప్రాఫిటబుల్గానే ఉంటుందా? హెల్త్ కేర్ బిజినెస్ మొదలుపెట్టిన ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయా? నిజంగా ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా ఉంటాయి? ఈవెన్ దో సహజంగా మనకు ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టారు అని అంటే కేవలం ఒక మనీ మింటింగ్ మెషిన్ లాగా కనపడుతూ ఉంటారు. నిజంగానే డబ్బులు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయా? వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు? సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మన దగ్గరికి డాక్టర్ మనోహర్ష, పోడియాట్రిక్ అండ్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ మన దగ్గరకు వచ్చారు. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్కారం అండి. సో మీరు పోడియాట్రిక్ అండ్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ మీరు. సో దీని గురించి ఫస్ట్ అసలు చాలామందికి అవగాహన ఉండదు. సో బేసిక్గా అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ తర్వాత ఐల్ గెట్ ఇన్ టు ద బిజినెస్. ష్యూర్, తప్పకుండా. సో పోడియాట్రీ అంటే ఇట్ ఈస్ అ సబ్ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ సర్జరీ. ఓకే. ఫుట్ అండ్ యాంకిల్ రిలేటెడ్ సబ్ స్పెషాలిటీ సర్జరీని పోడియాట్రీ అంటాం. ఓకే. పోడియాట్రీ అనేది కొత్తదేం కాదు. యుఎస్, యూకేలో చాలా ఏళ్ళ నుంచి చాలామంది సర్జన్స్ ఆర్ ఫిజిషియన్స్, పోడియాట్రీలో ఫిజిషియన్స్ అండ్ పోడియాట్రిక్ సర్జన్స్ కూడా ఉంటారు. కామన్గా పోడియాట్రిస్ట్ అని అంటారు. చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ అన్ఫార్చునేట్ అని చెప్పాలి, ఇండియాలో దీని గురించి అంత బేసిక్ అవగాహన లేదు. యూజువల్గా కాళ్ళకి సంబంధించిన సమస్యలు అనగానే జనరల్ ఫిజిషియన్ దగ్గర నుంచి ఆర్థోపెడిషియన్స్, లేకపోతే నార్మల్ క్లినీషియన్స్, జనరల్ సర్జన్స్ అందరూ చూస్తారు. కానీ స్పెషలైజ్డ్గా దీని గురించి పర్టికులర్గా చూసే సర్జన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. సో దీన్ని పోడియాట్రీ అని అంటాం. ఓకే. అగైన్ పోడియాట్రీలో 80% మా దగ్గరికి వచ్చే సమస్యలు మ్యాక్సిమం షుగర్, కాళ్ళకి సంబంధించిన సమస్యల వాళ్ళే వస్తారు. అంటే చాలా దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఫుడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. దానికి సంబంధించి రిలేటెడ్ పుళ్ళు సీరియస్గా అయిపోయి ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ పైకి పాకేసి కాలు తీయాల్సిన పరిస్థితికి వస్తుంది అనమాట. సో దాన్ని మనం ముందే గుర్తించి కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా పేషెంట్ కాళ్ళని కాపాడొచ్చు. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ డీలింగ్ విత్. ఇప్పటివరకు హాస్పిటల్స్ ఉన్నాయా ఇట్లా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వీటి మీద? ఆంధ్రప్రదేశ్లో ఐ మస్ట్ సే నో. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేవు. పర్టికులర్గా ఓన్లీ దీన్ని సబ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే లేవండి. ఓకే. బట్ దేర్ ఆర్ పోడియాట్రిక్ సర్జన్స్. ఇప్పుడిప్పుడే దీనికి గురించి అవగాహన పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో లేదు, కానీ తమిళనాడు, చెన్నైలో నేను వెళ్ళినప్పుడైతే చాలా అవగాహన ఉంది వాళ్ళకి. సౌత్ ఇండియాలో ఐ థింక్ చెన్నై ఈజ్ అ ప్లేస్ వేర్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఆల్రెడీ దేర్ పోడియాట్రీ గురించి. మరి మనం ఎక్కడ లాగ్ అవుతున్నాము? మనకెందుకు తెలియట్లేదు? మన వాళ్ళకి సహజంగా పుండు ఏదైనా అయింది కాళ్ళు షుగర్ వల్ల అంటే కాలు తీసేయడం ఇంతవరకే అవును ఇన్ జనరల్గా తెలిసింది. అవును. మీ గత ఇంటర్వ్యూస్లో నేను చూసినప్పుడు అది కాలు తీసేదాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం చాలా కాళ్ళని, లైఫ్స్ని సేవ్ చేయొచ్చు, బట్ దీని మీద అవగాహన లేదు అని అంటున్నారు. ఎందుకు అవగాహన రాలేదంటున్నారు? ఎందుకంటే బేసికలీ చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఫస్ట్ థింగ్, చిన్న పుండే కదా అని అశ్రద్ధ చేస్తారు. దట్ ఈ మెయిన్ రీజన్ నేను చూసిన వాళ్ళలో. ఓకే. సెకండ్ ఏంటంటే వాళ్ళు దగ్గరున్న చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చిన్న డాక్టర్ అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ దే ఆర్ నాట్ డాక్టర్స్.
ఓకే. ఐ హోప్ దే అండర్స్టాండ్. ఎస్. ఓకే, తప్పులేదు. బేసిక్ మేనేజ్మెంట్ వరకు వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ పూర్తి అవగాహన వాళ్ళకే ఉండదు. ఫస్ట్ ఎయిడ్ వరకు ఓకే. ఫస్ట్ ఎయిడ్ వరకు ఓకే, బట్ చాలామంది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ దగ్గర ఆగిపోతారు. ఓకే. 90% ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వచ్చే టైంకి డిలేడ్ ప్రజెంటేషన్ అంటాం. అంటే ఫస్ట్ అసలు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఓకే. మా దగ్గరికి వచ్చే ముందు ఆల్రెడీ 4-5 డాక్టర్స్ అయిపోతారు. ఓకే. టెర్మినల్ స్టేజ్కి వస్తారు మా దగ్గరికి. అండ్ ఆ స్టేజ్లో ఇంకేం చేయలేమమ్మా, కాలు తీసేయాల వస్తుంది అని అంటాం. ఓకే. దానికి మేము విలన్స్ అయిపోతాం, వాళ్ళందరూ హీరోస్ అవుతారు. ఓకే. బట్ మేము చేయాల్సిన పని ఆ టైంలో ప్రాణం కాపాడడం ముఖ్యం కాబట్టి వీ హ్యావ్ టు సాక్రిఫైస్ లింబ్. సో డిలేడ్ ప్రజెంటేషన్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎర్లీ డేస్ అంటే పుండు వచ్చిన 2 రోజులకి 3 రోజులకి మా దగ్గరికి రాగలిగితే అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని 90% కాల్ డెఫినెట్లీ కాపాడొచ్చు. ఓకే. ఓకే. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే దీనికి ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మళ్ళీ. అండ్ దానివల్ల ఏం జరుగుతుందంటే ఫాలోఅప్స్ మిస్ అవుతారు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, చూపించుకుంటారు, నేను పూర్తిగా వాళ్ళు గైడ్ చేయలేకపోయాను అనుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఆ పుండు దీర్ఘకాలికంగా మానిపోద్ది. ఓకే. సో ప్రాపర్ కేర్ తీసుకుంటే సాధారణంగా ఏ చిన్న పుండు అయితే మ్యాక్సిమం 4 weeks to 6 weeksలో తగ్గాలి. ఒక పెద్దది కొంచెం పెద్దదైతే మ్యాక్సిమం ఒక 12 weeks. ఓకే. బట్ ఇలాగా డాక్టర్స్ని రకరకాల మంది కన్సల్ట్ అవ్వడం, ఎవరి దగ్గర ఫాలోఅప్ సరిగ్గా లేకపోవడం, దాంట్లో మా పాత్ర కూడా ఉంది. డెఫినెట్లీ పేషెంట్స్ అనడానికి లేదు. మేము పూర్తిగా అవగాహన మేము క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వూండ్ హీలింగ్ అనేది ఒక జర్నీ. హార్ట్ సర్జరీయో లేకపోతే బ్రెయిన్ సర్జరీయో అలాంటివి అంటే, సో పేషెంట్ వస్తారు, కండిషన్ ఇదని చెప్తాము, ఇంత ఖర్చు అవుతుందని చెప్తాము, ఇన్ని రోజులు అవుతుందని చెప్తాము, ఎవ్రీథింగ్ ఈజ్ సర్టెన్. పుళ్ళకి సంబంధించి అలా ఉండదు. ఎంతకాలం పట్టిద్దో డాక్టర్ చెప్పలేరు. పేషెంట్ మారిపోతుంది. దాంట్లో ఎక్స్పర్టీస్ అవగాహన లేకపోవడం వల్ల ఏ స్టేజ్లో ఎలాంటి మందు పెట్టాలి డాక్టర్స్కి తెలియదు. అండ్ కాస్ట్ ఈజ్ కంప్లీట్లీ అన్సర్టైన్. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ చెప్పలేం. దీనివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మిస్ట్రస్ట్ ఎక్కువైపోతుంది సహజంగా. ఎప్పుడైతే సర్టైన్గా మనం చెప్పలేమో ఆబ్వియస్లీ పేషెంట్ విల్ నాట్ బీ కన్విన్స్డ్. దానివల్ల దే కీప్ ఆన్ ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్, ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్. సో 12 నెలల్లో తగ్గాల్సింది కొంతమందికి 12 ఏళ్ళకి కూడా వెళ్ళిపోతుంది అది పుండు. యా, సో ఐ థింక్ దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్. సో ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే, ఒక ప్రాపర్ సిస్టమ్ అని క్రియేట్ చేయగలిగి, ఫస్ట్ ఎయిడ్ చేసిన వెంటనే వాళ్ళు రైట్ టైంకి హయ్యర్ స్పెషలిస్ట్కి రిఫర్ చేయగలిగితే, పేషెంట్స్ కూడా ఆ డాక్టర్ అవగాహన పెంచి క్లియర్ కట్గా చెప్పగలిగితే విత్ దేర్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ లైఫ్స్ అండ్ లిమ్స్ కెన్ బి సేవ్డ్. ఇప్పుడు మీరు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా ఒక కాలేజ్లో వర్క్ చేస్తున్నారు. అవును. కన్సల్టెంట్గా కూడా వర్క్ చేస్తున్నారు ఎక్కడైనా? ఐ యూస్ టు వర్క్ యాజ్ ఎ కన్సల్టెంట్. ప్రస్తుతానికి ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. వెరీ సూన్ మీరు మీ సొంత ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాలన్న ఆలోచనలో. ఎస్. ఇప్పుడు మీరే చెప్పారు దీని మీద ఉన్నటువంటి అవగాహన చాలా తక్కువ, అసలు ఉన్నారన్న విషయం కూడా తెలియదు. సో బేసిక్గా ఇప్పుడు ఇటువంటి టైంలో మీరు ఈ ప్రొఫెషన్లో ఇండిపెండెంట్గా బయటకు వచ్చి ఒక ప్రాక్టీసింగ్ అనేది మొదలు పెడితే అది మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్కి దారితీయదా? ఇప్పుడు సహజంగా ఒక ప్రాక్టీషనర్గా వర్క్ చేయడానికి, ఒక హాస్పిటల్లో ఎంప్లాయీగా వర్క్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. అవును. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ మనకు ఒక ఫిక్స్డ్ శాలరీ వస్తుంటుంది. ఆ చిన్నదా పెద్దది డజంట్ మ్యాటర్, ఒక ఫిక్స్డ్ శాలరీ వస్తుంటుంది. అది ఇటువంటి ఒక డిఫికల్ట్ అంటే ఎవరికి తెలియని స్ట్రీమ్లో మీరు ఒక హాస్పిటల్ సెటప్ చేస్తే అది మీకు ప్రాబ్లం అవుతుందని మీరు అనుకోవట్లేదా? నేను దీని ప్రాబ్లం కింద చూడట్లేదు. ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సీ దిస్ ఎస్ అన్ ఆపర్చునిటీ. ఓకే. బికాజ్ ఎందుకంటే ఇనీషియల్లీ మేబీ అవగాహన పెంచడానికి ఆర్ అవగాహన తీసుకురావడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకే. బట్ నేను ఇది ఇష్టంతో చేయడం మొదలుపెట్టా. బేసికలీ ఐ వాజ్ ఎ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇది ఇంతమంది వీడియోలో కూడా చెప్పాను. అప్పుడు ఏంటంటే ఐ డి నాట్ ఫైండ్ ఏ పర్పస్ యాజ్ ఎ సర్జన్. అందరిలాగానే సర్జరీస్ చేస్తున్నాను, ఓకే, ఐ లైక్ బీయింగ్ ఏ సర్జన్, బట్ వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్ యాక్చువల్లీ టు ద సొసైటీ, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐఎమ్ సాల్వింగ్ అనేది ఎప్పుడు నేను తెలుసుకోవాలి. దీంట్లో నాకు ఆపర్చునిటీ కనిపించింది. ఎందుకంటే బేసికలీ షుగర్ పేషెంట్స్ ఎవ్రీ మంత్ ఎక్కువైపోతున్నారు. ఫర్గెట్ అబౌట్ ఇయర్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆన్ రికార్డ్ 10 crore డయాబెటిక్స్ భారతదేశంలో. అంటే దాదాపు 8 to 9% ఆఫ్ ద ఇండియన్ జనాభా డయాబెటిక్స్ ఉన్నారు. ప్రీ డయాబెటీస్ అయితే ఆల్మోస్ట్ 25 to 30% ఉంటారు. అంటే తెలియదు వచ్చిందని కూడా. వీళ్ళలో చాలామందికి కాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ కాళ్ళకి పడే పుండు అనేది జస్ట్ వన్ ఆఫ్ ది కంప్లైంట్ విచ్ ఇస్ అ మేజర్ కంప్లైంట్ ఆల్సో.
అఫ్ కోర్స్ దీనికి అవగాహన లేకపోయినా బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ సో హ్యూజ్. అండ్ మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ అ డయాబెటిక్. ఓకే. I myself, I'm in high risk zone. So that I try to take care of my own health first of all. నేను షుగర్ పేషెంట్ అవ్వకుండా ఫస్ట్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఫస్ట్, సెల్ఫ్ కేర్. ఓకే. అండ్ సో వెన్ ఐ సీ ఇట్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్, ఎక్స్పర్ట్స్ తక్కువ ఉన్నప్పుడు అండ్ నాకు ఇది నచ్చుతుంది. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెన్ యూఆర్ వర్కింగ్ విత్ అ పర్పస్, దానివల్ల జనాలకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు అది కష్టంగా అనిపించదు. ఓకే. ఓకే. సో దీని ఆపర్చునిటీగా తీసుకుని వాట్ బెస్ట్ ఐ కెన్ డూ నేను ఆలోచిస్తున్నా. మీరు అన్న పాయింట్ ఐ గాట్ యాక్చువల్లీ వేర్ యూఆర్ కమింగ్ ఫ్రమ్. ఫైనాన్షియల్ అవగాహన లేకపోతే డెఫినెట్లీ కేవలం సిద్ధాంతాలు బట్టి అయితే సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవ్వలేరు. సిద్ధాంతంతో పాటు ఫైనాన్షియల్ అవేర్నెస్, ఆర్థిక అవగాహన చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ రెండు తోడైతేనే వీ కెన్ బీ ఎ బెటర్ డాక్టర్, పేషెంట్స్ కూడా మంచి ట్రీట్మెంట్ అందించగలం వితౌట్ దట్ స్ట్రెస్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. యాక్చువల్లీ నేను ఒక ఇండిపెండెంట్ ఆర్కిటెక్ట్గా ఉన్నప్పుడు ఐ అబ్జర్వ్ దిస్. వెన్ వీ హ్యావ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ మనం ప్రాపర్గా వర్క్ చేయలేము. 100%. మన ప్రొఫెషన్ కూడా మనం పాడు చేసేస్తూ ఉంటాం. అబ్సల్యూట్లీ. మరి మీరు హాస్పిటల్ సెటప్ చేయాలి అని అంటే యువర్ ఫైనాన్షియల్స్ షుడ్ బి వెల్ ప్లాన్డ్. మీ ఫైనాన్షియల్స్ అన్ని ఇన్ కేస్ 2-3 years ఇన్కమ్ రాకపోయినా సర్వైవ్ అవ్వగలిగే అంత ప్లాన్ చేసుకున్నారా? ఎస్, ఐ ఆల్రెడీ డన్ మై హోంవర్క్. ఓకే. సో ఆల్మోస్ట్ 1.5 years నుంచి నేను ఎప్పుడైతే పోడియాట్రీ గురించి తెలుసుకున్నానో, వెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ది హాస్పిటల్, యాక్చువల్లీ మా నాన్నగారి కళ. హీ వాజ్ అన్ ఈఎన్టీ సర్జన్, 25 years ప్రాక్టీస్ నర్సింగ్ హోమ్ నడిపారు ఆయన. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హిమ్, కోవిడ్లో కాలం చేశారు నాన్నగారు. బట్ 5 years నుంచి ఐఎమ్ వెయిటింగ్. సో ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏమి లోటుపాట్లు నాన్నగారు ఫేస్ చేశారు అవన్నీ నాకు ఒక అవగాహన ఉంది. సో దాని నుంచి నేను నేర్చుకున్నాను. చాలామంది అడుగుతారు, ఏముంది అయిపోయింది కదా, స్టార్ట్ చేసేయచ్చు కదా హాస్పిటల్ అది ఇది అంటే, అలా కాదు. అలా కంగారు పెట్టి స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుందో నేను చూశాను కళ్ళారా, నా ఫ్రెండ్స్ ఆర్ నా సీనియర్స్. ఐ డోంట్ వాంట్ టు డూ దట్ మిస్టేక్. సో ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఐ డోంట్ వాంట్ టు డూ దట్ మిస్టేక్ అని. ఏంటి ఆ రెగ్యులర్ మిస్టేక్స్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఎ సెడ్ ఇంతకు ముందు కూడా, యాజ్ ఎ డాక్టర్ మన స్కిల్స్ని నమ్ముకొని, మా స్కిల్స్ని మేము నమ్ముకొని, మా వాట్ ఎవర్ టాలెంట్ కానీ స్కిల్స్ కానీ, కేవలం దాన్ని బట్టి ఇండివిజువల్ ప్రాక్టీస్లోకి దిగడం అనేది చాలా ఫులిష్ థింగ్. ఓకే. ఎందుకంటున్నానంటే, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిజినెస్ గురించి అవగాహన లేదు. ఫర్గెట్ అబౌట్ అదర్స్. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, నేను చదువుతున్నప్పుడు ఎప్పుడైనా మనీ రిలేటెడ్ టాపిక్ వస్తే ఇంట్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, నా ఫ్రెండ్ ఉన్నాడు పేరు జగదీష్ అని, నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అరే చూడు వీడియో. అయితే వాడితో నాకు డిస్కషన్ అయిందనమాట. హీస్ ఇంటూ బిజినెస్. అప్పటికి ఐ వాజ్ స్టిల్ స్టడీయింగ్, ఎంబీబీఎస్లో ఉన్నా. ఓకే. ఈజ్ ఆల్రెడీ ఎర్నింగ్ దట్ టైం. నాకు పాకెట్ మనీ పంపించాడు వాడు ఆ రోజుల్లో. సో ఒకసారి బిజినెస్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. అరే నువ్వు డాక్టర్, నీకెందుకురా బిజినెస్ గురించి, శుభ్రంగా చదువుకో నువ్వు అనేవాడు. అంటే అస్సలు దీని గురించి మాట్లాడదామన్నా సరే జనాలు ఆపేసేవాళ్ళు అనమాట. ఓకే. అంటే సమ్వేర్ డాక్టర్స్ బిజినెస్కి సంబంధం లేదు అన్నది ఇదిలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ షుడ్ నెవర్ స్పీక్ అబౌట్ మనీ బికాస్ బిజినెస్ ఈజ్ ఇన్వేరియబుల్లీ లింక్ టు మనీ. ఫర్ వెరీ లాంగ్ టైం నేను అనుకున్నానంటే, ఓకే డాక్టర్స్కి బిజినెస్ మైండ్ ఉండకూడదు అంటే ఏంటి, బిజినెస్ మైండ్ ఉండకూడదు అంటే అదేమో తప్ప? అంటే బిజినెస్ అనే వర్డ్ బేసికల్లీ నెగిటివ్ అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. బిజినెస్ మైండెడ్, వాట్ ఈస్ బిజినెస్ మైండెడ్ అంటే ఇదేదో నెగిటివ్ మైండెడ్ అనమాట అన్నట్టుగా నేను తీసుకున్నా. సో ఆల్మోస్ట్ నా స్టడీస్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేంత వరకు కూడా నేను కూడా అనుకున్నాను, ఓకే మనం సేవ దృక్పథంతో ఉండాలి, బిజినెస్ మైండెడ్ అవ్వకూడదు. అంటే అదేదో తప్పు దారిలో వెళ్ళిపోతున్నాం అన్న ఫీలింగ్ అనమాట. అది క్రియేట్ చేసేసారు. ఓకే. అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అవర్ బ్రాటప్, అవర్ ఎన్వైర్న్మెంట్ క్రియేటెడ్ దట్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇండియాలో ఏం మైండ్ సెట్ ఉంటుంది అని అంటే, వ్యాపారస్తుడు దోపిడీదారుడు అని. ఎగ్జాక్ట్లీ. అండ్ అది హెల్త్ కేర్లో ఉన్న వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ 10 times 100 times మ్యాగ్నిఫై అయిపోతుంది. సో మాకు అసలు బిజినెస్ గురించి ఏ సబ్జెక్టు లేదు ఎంబీబీఎస్లో. ఎనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి తెలుసుకుంటాం కానీ ప్రతి డాక్టర్కి సొంత హాస్పిటల్ పెట్టాలనేది కళ డెఫినెట్లీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది అట్లీస్ట్. కానీ సబ్జెక్ట్ ఉండదు. సో సబ్జెక్ట్ లేకుండా డాక్టర్ పేషెంటే ట్రీట్ చేయకూడదు, హాస్పిటల్ ఎలా పెట్టాలి? అది తప్పు అవుతుంది. సో కేవలం ప్రొఫెషనల్ క్లినికల్ స్కిల్సే కాదు, వీ నీడ్ టు నో అబౌట్ బిజినెస్. దానికి ఐ డిడ్ మై హోంవర్క్ ఫస్ట్. సో 3 years బ్యాక్
ఐ డిడ్ ఎ కోర్స్ ఆన్ బిజినెస్ ఇట్స్ లాస్ట్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 years. ఓకే. అసలు బిజినెస్ అంటే ఏంటి, ఎందుకంటే మా తాతగారు వెటర్నరీ మెడికల్ షాప్, సో బిజినెస్ ఆల్రెడీ పీపుల్ ఉన్నారు. మై ఫాదర్ వెంట ఇంటూ నర్సింగ్ హోమ్, ఆయన ఎప్పుడు జాబ్ చేయలే, బట్ ఆయనకున్న అవగాహనతోటి ఫర్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 10-12 years ఈ హ్యాడ్ రోరింగ్ ప్రాక్టీస్. ఓకే. దాని తర్వాత కొన్ని డెసిషన్స్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డెసిషన్స్ వల్ల ఇట్ ఎఫెక్టెడ్ డాడీస్ ప్రాక్టీస్ అ లాట్. అది సోషల్గా ఇబ్బంది అయింది, సైకలాజికల్గా ఇబ్బంది అయింది, పర్సనల్ లైఫ్ ఇబ్బంది అయింది. అఫ్కోర్స్ ఆయన షేర్ చేసుకునేవాళ్ళు కాదు కానీ, బట్ ఇట్ డిడ్ ఎఫెక్ట్ డెఫినెట్లీ. ఆయన సిద్ధాంతాలు డెఫినెట్లీ చాలా మంచివి. ఫైనాన్షియలీ ఆల్సో హీ హ్యాడ్ డెఫినెట్లీ దట్ స్కిల్, బట్ సమ్వేర్ చిన్న మిస్కాలిక్యులేషన్ ఒక్కోసారి, ఎంత బాగా సబ్జెక్ట్ ఉన్న డాక్టర్ అయినా సరే ఒక్క కేసు దగ్గర ఏదైనా అవ్వచ్చు, బ్యాడ్ టైం అయితే. దేర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో అవన్నీ నేను చూశాను అనమాట. సో ఐ వుడ్ సే డెఫినెట్లీ బిజినెస్ గురించి ఫస్ట్ తెలియాలి. అవును, అవును. నేను అనుకున్న విధంగా ఒకప్పుడు బిజినెస్ అంటే సంథింగ్ నెగిటివ్, ఇట్స్ మనీ అనేది ఒక ప్రొజెక్షన్ ఉండింది. బట్ ఆ కోర్స్ నేను చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ టు లెర్న్ వాట్ ఈస్ బిజినెస్. ఓకే. ఫస్ట్ దాని గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. ప్లీజ్. యూజువలీ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ గురించి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ బిజినెస్. వాట్ ఐ లెర్న్డ్ వాజ్ బిజినెస్ ఈజ్ నెవర్ అబౌట్ మనీ. Business is about providing value to the society. Exactly, right word అది. So it is a value driven system. Yes. The fringe benefit is money. True. Revenue is just a byproduct. True. So ఎవరైతే those successful so called businessmen, when I started observing with a different lens, every businessman, successful businessman is solving some problem. Exactly, that's true. ఆ విషయం నాకు చాలా కొత్తగా అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు అది. సపోజ్ ఒకళ్ళు ఓయూ రూమ్ స్టార్ట్ చేసిన, ఎవరో మనిషి చిన్న రూమ్లో నుంచి ఈ స్టార్టెడ్ దట్ బికాస్ ఆయనకి ఊరు వెళ్ళడానికి ఆ టైంలో బస్సులు దొరకలేదంట. సో హీ వాంటెడ్ టు ఇంటిగ్రేట్ అ సాఫ్ట్వేర్ సిస్టమ్ విత్ ద హోటల్స్. సో హీ ట్రై టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్. నౌ ఇట్ ఈస్ అ $multi-billion బిజినెస్. ఇప్పుడు హెల్త్ కేర్లో అటువంటి బిజినెస్ ఏదైనా చూసారా మీరు? అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎగ్జాక్ట్గా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఈ పలానా బిజినెస్ వచ్చి సాల్వ్ చేసింది అనేది కేసు. ఐ వుడ్ సే డాక్టర్ దేవి శెట్టి గారు, హీఈస్ మై ఇన్స్పిరేషన్. నారాయణ హృదయాలయ ఫౌండర్. ఓకే. ఆయన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్. ఐ థింక్ హీ కేమ్ బ్యాక్ ఇన్ 1970s or 80s, కరెక్ట్గా గుర్తులేదు కానీ మేబీ చాలామంది ఉండుండొచ్చు. బట్ నేను చూసిన వాళ్ళు ద వన్ హూ మోస్ట్లీ ఇన్స్పైర్డ్ మీ యాజ్ ఎ సర్జన్, యాజ్ అ బిజినెస్ ఓరియంటెడ్ పర్సన్ ఈజ్ దేవి శెట్టి గారు. ఓకే. సో ఆయన ఆల్మోస్ట్ హార్ట్ సర్జరీస్ని ఆల్మోస్ట్ 1/3, 1/4 కాస్ట్లోకి తీసుకొచ్చారు ఆయన. ఓకే. బట్ అగైన్ విత్ ప్రాఫిటబిలిటీ. హీ క్రియేటెడ్ ఎ సస్టైనబుల్ హెల్త్ కేర్ సిస్టమ్. నారాయణ హృదయాలయ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే అఫ్కోర్స్ దీని గురించి పాజిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడే చాలామంది ఉంటారు. బట్ ఆ రోజుల్లోనే హీ క్రియేటెడ్ ఎ సిస్టమ్ వేర్ హీ కెన్ ఆఫర్ హెల్త్ కేర్ సర్వీస్ అట్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ లాస్. ఓకే. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. బేసికలీ ఆ విజనరీ మైండ్ సెట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రకరకాల బిజినెస్ కేస్ స్టడీస్ నేను కూడా చేస్తున్నప్పుడు ఇండిగో కేస్ స్టడీ ఒకటి నేను చేస్తుండే, ఇండిగో ఫ్లైట్స్ గురించి. చీపెస్ట్ ప్రైజెస్ తోటి ఫ్లైట్స్ వచ్చింది అంటే అది ఇండిగో తర్వాతే. ఇన్ జనరల్గా మైండ్ ఏముంటుంది అని అంటే కాస్ట్ ఎక్కువ పెడితేనే ప్రాఫిటబిలిటీ ఉంటుంది. అవును. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద హెల్త్ కేర్, ఎనీ బిజినెస్ కాస్ట్ ఎక్కువ పెడితేనే ప్రాఫిటబిలిటీ. సో హెల్త్ కేర్ సెగ్మెంట్లో కాస్ట్ ఎక్కువ పెట్టకుండా ప్రాఫిటబిలిటీ ఎలా తీసుకొచ్చారు? నారాయణ హృదయాలయ గురించా? ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే ఒక వీడియోలో నేను చూశాను, హీ స్పోక్ అబౌట్ ద స్కేల్, ఓకే, వాల్యూమ్. ఓకే. అంటే వాళ్ళు పర్చేస్ చేసే రా మెటీరియల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కార్డియాక్ సంబంధించిన స్టెంట్స్ కానీ ఏదన్నా చాలా బల్క్లో దే యూస్ టు ఆర్డర్. ఓకే. దోస్ డేస్. ఓకే. ఇట్స్ వాల్యూమ్ గేమ్. ఎస్, ఇట్స్ డెఫినెట్లీ వాల్యూమ్. అండ్ ఆయన క్రియేట్ చేసిన సిస్టమ్ బేసికలీ యశస్విని స్కీమ్ అని ఒకటి క్రియేట్ చేశారు ఆ రోజుల్లోనే. కర్ణాటకలో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మోడల్ నాకు తెలిసి. ఐ మే బీ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్స్. ఏం చేశారంటే నాకున్న వేగ్ ఐడియా బట్టి నేను చెప్తాను, ఫార్మర్స్ ఎస్పెషలీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ దే కెనాట్ అఫోర్డ్ ఏ హార్ట్ సర్జరీ. వాళ్ళు అఫోర్డ్ చేయలేరు గుండె ఆపరేషన్కి. సో వాళ్ళు ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ ఐ థింక్ ₹100, ₹1000 ఏదో కట్టమన్నారు. ఎవ్రీ ఫార్మర్ ఇన్ దట్ లొకాలిటీ దే స్టార్టెడ్ టు పే. ఓకే. అలా కట్టమని చెప్పి వాళ్ళకి ఎవరికి ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరికి ఏదో వచ్చినా సరే ఆల్మోస్ట్ 1 lakh, 1.5 lakh వరకు సర్జరీ ఫ్రీ.
అసలు ఈ మోడల్ మన గవర్నమెంట్స్ మొదలు పెట్టక ముందే దేవి శెట్టి గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, దాట్ ఈస్ అ థాట్ లీడర్షిప్. విజనరీ. Yes, that's what I was talking, visionary. So they pooled the money. At the same time, they created one-stop solution healthcare system, hospitals lo, where they could purchase whatever. ఇప్పుడు హెల్త్ కేర్ ఎక్కువ అయిపోతుందంటే మెయిన్ థింగ్ ఆపరేషనల్ కాస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, పాలసీస్, ఎస్పెషలీ దానికి సంబంధించిన పర్మిషన్స్ పే చేయాల్సిన రెంట్స్ కాస్ట్ అండ్ ఆల్ ఇవే కదా. సో ఎప్పుడైతే ఇవి మనం తగ్గించగలమో ప్లాన్డ్గా, దెన్ డెఫినెట్లీ యూ కెన్ ఆఫర్ దట్ సర్వీస్ అట్ అఫోర్డబిలిటీ. కానీ అది అందరి వల్ల కాదు, ఎందుకంటే అందరికి ఆ స్కిల్ లేదు, ఆ మైండ్ సెట్ లేదు ఫస్ట్ థింగ్. ట్రూ, ఎస్. సో పీపుల్ చాలామంది డాక్టర్స్ నాకు ఉన్న అబ్జర్వేషన్లో వై మెనీ ఫెయిల్ ఇస్ బ్లైండ్గా దే టేక్ మనీ. ఓకే, నేను చాలా మంచి డాక్టర్ కదా, నేను పెడితే వచ్చేస్తారు పేషెంట్లు, పెట్టేద్దాం 10 కోట్లు 15 కోట్లు అని ఇన్వెస్ట్ చేసేస్తారు. వాళ్ళు అన్నారు, ఫ్రెండ్స్ అడుగుతారు, వాళ్ళని అడుగుతారు, ఓ హెల్త్ కేర్ బిజినెస్ కదా వచ్చేస్తాయని చెప్పి బ్లైండ్గా దే స్టార్ట్ అండ్ దే డోంట్ డూ ప్రాపర్ హోంవర్క్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక బెడ్ ఆపరేషన్ సంబంధించి లైక్ పేషెంట్ బెడ్ యూ కెన్ గెట్ ఇట్ టు 2.5 lakhs. ఓకే, ద సేమ్ బెడ్ ఇఫ్ యూ నో ద సోర్సెస్ యూ కెన్ గెట్ ఇట్ at 90,000. ఓ, చాలా డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్. ఎస్. సో ఎవరైతే ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ లేకుండా ప్రాపర్ స్కిల్ సెట్ కానీ హోంవర్క్ చేయకుండా డంప్ చేస్తారు మనీని ఇన్ ద నేమ్ ఆఫ్ ఐ నీడ్ టు ప్రొవైడ్ బెస్ట్ కేర్. ఉద్దేశం మంచిదే, ఉద్దేశాన్ని తప్పట్టట్లా, కానీ ఉద్దేశానికి తోడు హోంవర్క్ కూడా ఉండాలి, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండాలి. లేకపోయినప్పుడు డబుల్ ట్రిపుల్ పెట్టేస్తారు. అల్టిమేట్లీ అది బర్డెన్ పడాల్సింది పేషెంట్ మీదే కదా. ఇప్పుడు అదే డాక్టరు హాస్పిటల్ ఇప్పుడు ఏదైతే 2.5 లక్షలు పెట్టిన డాక్టర్ ఉన్నాడు అనుకున్న ఎగ్జాంపుల్, ఆ మనిషికి హాస్పిటల్ పెట్టడానికి 15 కోట్లు అయింది అనుకున్నాం. వేరేజ్ ఈ అదర్ డాక్టర్ హూ ఇస్ వైజ్, ఇద్దరికి సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఈ మనిషికి ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు, ఈ మనిషికి ఉంది. ప్రాబబ్లీ ఈయన 6-7 crores పెట్టారు అనుకోండి. ఇప్పుడు ఒక కాళ్ళకి పుండు పడిన పేషెంట్ ఎవరో వస్తారు, సపోజ్ ఆ పేషెంట్కి ఏదో సర్జరీ పడుతుంది, ఇద్దరికి అఫోర్డబిలిటీగా ప్రొవైడ్ చేయాలని ఉంటుంది. బట్ ఈ మనిషికి నెలకు వచ్చేసరి ఈఎంఐ 4 లక్షలు ఉంటుంది, ప్రాబబ్లీ ఈ మనిషికి 1.5-2 lakhs ఉండొచ్చు. సో ఈ పేషెంట్ ఇద్దరి దగ్గర బయట ఉన్న మార్కెట్ కాస్టే చెప్తారు, అమ్మ ఈ ప్రొసీజర్కి దీనికి ఒక 15,000 అవుతుంది, 20,000 అవుతుంది చెప్తారు, ఇద్దరు చెప్తారు. ఈ మనిషిని సార్ తగ్గించండి సార్, ఈ డాక్టర్ని అడుగుతాడు, తగ్గించాలని ఉంటుంది, కానీ తగ్గించగలడా తగ్గించలేడు. హీఈస్ బౌండ్ టు గెట్ దట్ from the patient. Yes. He's forced to, because he has that financial stress. At the end of the day, he had to pay bills, he had to pay EMIs and all. Yes. తగ్గించలేడు, మహా అయితే 1,000 రూపాయలు తగ్గిస్తాడు. Yes. ఇతనికి ప్రెషర్ లేదు, అవును, బికాస్ హీఈస్ వెల్ సార్టెడ్, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంది. నౌ ఈ పేషెంట్కి డెఫినెట్లీ ఈ డాక్టర్ న్యాయం చేయగలరు, ఈ డాక్టర్ న్యాయం చేయగలరు. ఇతను కావాలంటే 5,000 తగ్గించగలడు, స్ట్రెస్ లేదు, పేషెంట్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాడు, హీఈస్ హ్యాపీ, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, జస్ట్ బికాస్ హీ హ్యాస్ దట్ ఫైనాన్షియల్ లిటరసీ స్కిల్. సో వన్ స్కిల్ సరిపోదు, 100%. ఐ వుడ్ సే ఫైనాన్షియల్ లిటరసీ, బిజినెస్ మ్యాన్ అన్నదానికంటే అయితే ఫైనాన్షియల్ లిటరసీ డెఫినెట్లీ ఉండాలి. వెల్త్ మేనేజ్మెంట్, లైక్ మీరన్న టర్మ్స్లో హీ నీడ్ టు నో ఆపరేషన్ కాస్ట్ ఎలా తక్కువ చేసి సస్టైనబుల్గా ఒక హెల్త్ కేర్ సిస్టమ్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా. అది లేకపోవడం వల్ల చాలామంది డాక్టర్స్, లైక్ మెనీ డాక్టర్స్ లైక్ దిస్ కేటగిరీ, మీరు నమ్మరు, దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ బికాస్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ స్ట్రెస్. వాళ్ళు లాక్ అయిపోయి ఉన్నారు బికాస్ హెవీ ఇన్వెస్టర్స్ ఎన్ఆర్ఐ అక్కడిక్కడి తీసుకొస్తారు. బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే దే ఆర్ రెడీ టు గివ్ మనీ ఫర్ డాక్టర్స్. అవును. అండ్ మా డాక్టర్స్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ అని కూడా ఆలోచించారు. అసలు ఇంట్రెస్ట్ రేట్ అంటే కూడా తెలియదు చాలామందికి. సర్టిఫికేట్ మీద ప్రతిరోజు XYZ కంపెనీ అయితే ప్రతిరోజు కాల్స్ వస్తాయి డాక్టర్స్కి, సార్ మీకు 25 lakhs లోన్ ఇస్తాం సార్, ఓడి లోన్ 30 lakhs ఇస్తాం సార్ అని. పీపుల్ విల్ టేక్, బట్ దే డోంట్ నో హౌ టు రీపే, దే డోంట్ హ్యావ్ దట్ ప్లానింగ్ కదా. సో ఐ థింక్ సర్వీస్ మోటో ఉండడం ఒకటి డెఫినెట్లీ సరిపోదండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సర్వీస్తో పాటుగా నాలెడ్జ్ కూడా 100% యూ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్, స్కిల్స్, స్ట్రాటజీ. ఇవన్నీ కలిస్తేనే
యూ కెన్ డూ బెస్ట్ సర్వీస్ టు యువర్ పేషెంట్. ఎస్ ఎస్ సహజంగా అంత తెలివిగలని చూస్తే వీడు డబ్బులు తింటాడని అనుకుంటారు, కానీ యాక్చువల్గా తెలివితేటలు ఉంటేనే తక్కువలో ఎట్లా సర్వీస్ ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తుంది. అంతే కదా. ఎస్ ట్రూ. మన అందరూ దేవి శెట్టి గారిలా ఆలోచించలేకపోవచ్చు. ఆయనలో 1/10 అట్లీస్ట్ ఆ విజన్ ఉన్న, లైక్ హీ వాంటెడ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఆయన కార్డియాక్ సర్జరీస్ చేసేసి మన డబ్బులు సంపాదించని ఉద్దేశంతో స్టార్ట్ చేయలేదు. బికాస్ హీ కేమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. మనం ఎలాగా తక్కువలో ఇవ్వగలం, మ్యాక్సిమం పీపుల్కి ఎలా చేయగలం వితౌట్ లాసెస్ అండ్ బై క్రియేటింగ్ ఎ సిస్టమ్ విచ్ ఇస్ సస్టైనబుల్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓకే ఓకే. ఐ థింక్ మన పరిధిలో చిన్న నర్సింగ్ హోమ్ పెట్టుకునే వాళ్ళకైనా ఆ ప్రణాళిక ఉండి, ఆ ఉద్దేశం ఉండి, దాంతోపాటు నాలెడ్జ్ కూడా ఉంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ ఎనీ డాక్టర్ కెన్ డూ. సస్టైనబుల్ సర్వీస్ ఐ వుడ్ కాల్ ఇట్. సో ఇప్పుడు 6 crores ఇన్వెస్ట్మెంట్ పెడతారా, 15 crores ఇన్వెస్ట్మెంట్ పెడతారా, ఇదంతా ఒక సబ్జెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఏ బిజినెస్లోకైనా కానీ క్లయింట్ రావాలి అంటే మన దగ్గర పేషెంట్స్. సో ఆ పేషెంట్స్ని డ్రైవ్ చేయడం, క్లయింట్స్ అని అనకూడదండి, పేషెంట్స్ ఇన్ జనరల్ లాంగ్వేజ్ వి యూస్ క్లయింట్స్ బట్ పేషెంట్స్. సో పేషెంట్స్ని డ్రైవ్ చేయడం అనేది వన్ బిగ్ ఛాలెంజ్ హాస్పిటల్లోకి. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టుగా ఒక వాల్యూమ్ గేమ్ ప్లే చేయాలి అన్నా కానీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఫ్లో ఉంటేనే ఆ వాల్యూమ్ గేమ్ ప్లే చేయడం అనేది సాధ్యమవుతుంది. సో దానికోసం మీరు దేని మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు? బ్రాండింగ్ మీద, రిఫరల్స్ మీద, దేని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు? పర్సనలీ ఐ డోంట్ 100% గో విత్ దిస్ వర్డ్ వాల్యూమ్ గేమ్, సారీ ఫర్ దాట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే, నాకు 100 మందిని ట్రీట్ చేయాలని లేదు. ఓకే. బేసిక్లీ నేను చేయలేను, నాకు ఆ కెపాసిటీ లేదు. నా పర్సనల్గా నేను చెప్తున్నా, నేను 10 మందిని ట్రీట్ చేయగలను, కానీ ఆ 10 మందికి 100% కేర్ ఇవ్వగలను. ఓకే. బికాజ్ ఏం జరుగుతుందంటే, అది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది నేను క్రిటిసైజ్ చేయట్లేదు ఎవరిని. మేబీ సమ్ డాక్టర్స్ ఆర్ కేపబుల్ టు సీ 100-150 పేషెంట్స్, కానీ నాలాంటి డాక్టర్స్ చాలామంది ఉన్నారు, మాకంత కెపాసిటీ లేదు. వీ హార్డ్లీ సీ, లైక్ ఐ పర్సనలీ సీ నాట్ మోర్ దాన్ 12 or 15-20 పేషెంట్స్ అ డే. అంత మీద చూస్తే నా బుర్ర ఫ్రై అయిపోద్ది అనమాట. ఎందుకంటే నేను చూసిన 5 నిమిషాలైనా 100% అటెన్షన్ ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే ఆ పేషెంట్ మన కోసం చాలాసేపు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసేటప్పుడు అట్లీస్ట్ మన బాధ్యత ఏంటంటే వాళ్ళు చెప్పేది వినాలి, టైం తీసుకుని, దానికి కొంత టైం కేటాయించాలి. దే డిజర్వ్ దట్ టైం. అండ్ 24 గంటల్లో మిగతా పర్సనల్ దానికి అన్నీ తీసేస్తే పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు డాక్టర్ ఉన్నా సరే 12 గంటలు. అంటే గంటకి కనీసం 5 నుంచి 7 నిమిషాలు వేసుకున్నా సరే మ్యాక్సిమం డాక్టర్ చూడగలిగేది ఎంతమంది? 6 to 7 పేషెంట్స్ కంటిన్యూస్గా చూడలేం. ఓకే, 12 గంటల్లో 2-3 hours తీసేసినా సరే మ్యాక్సిమం ఎఫెక్టివ్లీ 8 hours. సో హార్డ్లీ 40-50 పేషెంట్స్ని చూడగలుగుతున్నారంటే హీఈస్ ఎ గుడ్ డాక్టర్, ఈస్ గివింగ్ ప్రాపర్ టైం అని నా ఉద్దేశం. ఓకే. మోర్ దెన్ దట్ ఇఫ్ దే ఆర్ సీయింగ్, ఐ డోంట్ నో, ఇఫ్ యూ వాంట్ మీరు వెళ్ళి ఆ 100 మంది పేషెంట్స్ని చూసిన డాక్టర్ని ఆయన అడగొద్దు, ఆ 100 మంది పేషెంట్స్ని అడగండి, దాంట్లో ఎంతమంది సాటిస్ఫైడ్ అని. యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే. ఐ వుడ్ బెట్ అండ్ సే ఆన్ కెమెరా, ఓకే, ఈవెన్ బై రికార్డ్స్, ఫర్గెట్ అబౌట్ ఇండియా, US, UK లాంటి దేశాల్లో కూడా ఎవరైతే తక్కువ మందిని పేషెంట్స్ని చూస్తారో పర్ డే, మనలాగా అంతమంది వాట్ వి కాల్ వాల్యూమ్ అంతమంది ఉండదు. దే సే హార్డ్లీ 8-10-12 పేషెంట్స్ పర్ డే ఆన్ అపాయింట్మెంట్స్. అలాంటి వాళ్ళలోనే పేషెంట్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ 10 people, ఓన్లీ 4 to 5 పేషెంట్స్ ఆర్ వాకింగ్ హోమ్ హ్యాపీలీ. ఓకే, తక్కువ మందిని చూస్తేనే. యా, బికాస్ ద రెస్ట్ ఆల్ ఆర్ డిస్సాటిస్ఫైడ్. ఎయిదర్ దే ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ నాట్ జస్ట్ విత్ మెడిసిన్స్, మందులతో కాదు, ద వే డాక్టర్ ఇస్ ట్రీటింగ్ దెమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే, అది దే ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ దట్. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా డాక్టర్స్ చెప్పలేరు. డాక్టర్స్ ఓపిక లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు, ఓపిక లేదు. సెకండ్ థింగ్, కాస్ట్. యూఎస్లో, యూకేలో ప్రాబబ్లీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఎఫెక్టివ్గా కొంతమంది బెటర్ అవుతుంది. ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఆర్ నర్సింగ్ కేర్ ఆర్ ద మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళకి వచ్చే కేర్, సమ్వేర్ దే డిస్సాటిస్ఫైడ్. సో ఆబ్వియస్లీ 10 out of 10 పేషెంట్స్ సాటిస్ఫై అవ్వలేరు, బట్ అట్లీస్ట్ ఐ వుడ్ ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 7 or 8 పేషెంట్స్ వాకింగ్ హోమ్ హ్యాపీలీ. అది నేను ప్రొవైడ్ చేయగలాలంటే నేను లిమిటెడ్ పేషెంట్స్ని నేను చూడగలను. బట్ అగైన్ ఆ లిమిటెడ్ పేషెంట్స్ని చూస్తూ బెస్ట్ కేర్ ఆఫర్ చేయగలిగితే, మనకి ఎప్పుడైతే మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, నాకు ఎంత వస్తే ఐఎమ్ హ్యాపీ అనేది ఒక రియలిస్టిక్ ఫిగర్ ఉంటే, ఫర్ మీ ఈవెన్ సీయింగ్ 10 పేషెంట్స్ ఈజ్ ఓకే.
ఓకే. బట్ సచ్ యాజ్ కార్పొరేట్స్ గురించి మీరు ఒకవేళ అడిగితే దే డెఫినెట్లీ హ్యావ్ టు సీ న్యూమరస్ పేషెంట్స్ అండ్ అగైన్ దే హ్యావ్ న్యూమరస్ డాక్టర్స్ ఆల్సో. సో వాళ్ళకి 100 అయినా 200 అయినా బై 10 or 15 ఉంటారు, బట్ ఎఫెక్టివ్లీ మళ్ళీ పర్ డాక్టర్ వచ్చేసరికి ఇట్ విల్ ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్. ఎస్ ట్రూ. సో రాదర్ దాన్ సీయింగ్ ద వాల్యూమ్ గేమ్, ఐ థింక్ ఐ వుడ్ సే ఇండివిజువల్ అటెన్షన్ బెటర్గా ఇవ్వగలిగితే దే వుడ్ బి హ్యాపీ టు పే ఆల్సో. మనం ఆ టైం ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా 10-15 మెంబర్స్ పేషెంట్స్కే స్టిక్ అయిపోయి ఉంటే ఒక హాస్పిటల్ని రన్ చేయడం, ఇప్పుడు మీరే ఒక హాస్పిటల్ పెట్టారు అనుకుందాం, ఆన్ మేబీ డయాబెటిక్ ఫుడ్ సర్జరీ ఆర్ వాట్, ఓకే ఒక 10 మెంబర్స్ని బెటర్ అనుకుందాం. బట్ మనకు ఆ 10 మెంబర్స్తో వచ్చేటువంటి అమౌంట్ తోటి హాస్పిటల్ రన్ చేయలేం. సో వీ డెఫినెట్లీ నీడ్ మోర్ పేషెంట్స్ వాకింగ్ ఇన్. ఐ వుడ్ అంటే నా పర్సనల్ బ్రాంచ్ గురించి ఏదో చెప్తున్నాను, ఐ కెన్ నాకు ఒక రఫ్ ఎస్టిమేషన్ ఉంది. ఓకే. సో వాట్ ఈస్ ద కాస్ట్, ఆపరేషన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, లైక్ వాట్ ఎవర్. ఓకే. అండ్ పర్సనలీ ఐఎమ్ ఏ పర్సన్ లైక్ నాకు ఒక హాఫ్ బిర్యానీ వేస్తే సరిపోతుంది, నాకు రెస్టారెంట్లో ఉన్న బిర్యానీలో నాకు అవసరం లేదు. ఓకే. సో నేను ఇండివిజువల్గా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఫైనాన్షియల్ అపటైట్ ఏంటో తెలియాలి ప్రతి డాక్టర్కి. అంటే ఎవరైతే అవగాహన లేదో సమ్టైమ్స్ దే ఆర్ మేకింగ్ మోర్ దెన్ దే నీడ్, వాళ్ళకి అది తెలియదు. ఒక సెట్ సబ్సెట్ అంటే మేబీ ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉంటుంది కదా, డబ్బులు సంపాదించాలని. వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్రెషర్ మీరు అంటే? డబ్బులు సంపాదించాలి అని మీరు అన్నారు, నాకు హాఫ్ బిర్యానీ చాలు అని. సి ఇఫ్ ఒక డాక్టర్గా ఇఫ్ యువర్ మోటో ఈజ్ మేకింగ్ మనీ, ఐ డోంట్ థింక్ యూ కెన్ డూ జస్టిస్. ఓకే. సో మనీ ఈజ్ ఆల్వేస్ షుడ్ బీ ఫర్ ఏ డాక్టర్ యాజ్ అ వాట్ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇట్ షుడ్ బి బై ప్రొడక్ట్ ఆఫ్ ద సర్వీస్ దట్ యూ ఆఫర్. బట్ అగైన్ సే ఐఎమ్ నాట్ అగైన్స్ దోస్ హూ వాంట్ టు మీట్ 2 or 3 బిర్యానీస్, దట్ ఈస్ దేర్ అపటైట్. అది ఓకే. బట్ అగైన్ లైక్ ఫర్ సపోజ్ నేను పర్సనల్ కొంతమంది డాక్టర్స్ని చూసా, ఐఎమ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ గాల్లో మాటలు చెప్పట్లేదు నేను, దే సీ ఓన్లీ 8 to 10 patients a day. And they're making extremely well. In fact, more well than those patients, those doctors who see like 40-50 patients. Okay. ఎందుకంటే దేర్ కన్సల్టేషన్ ఫీ ఈజ్ డెఫినెట్లీ హై. ఓకే. సో ఎప్పుడు కన్సల్టేషన్ ఫీ దే కెన్ చార్జ్ హై ఈజ్ వెన్ దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్. ఓకే. అండ్ వెన్ ద పేషెంట్ నోస్ దట్ హీ ఈజ్ ద ఎక్స్పర్ట్, దే విల్ పే. ఓకే. So I'm not focusing on the volume in patients. You can change the volume to revenue and see less patients. I understood. Okay. So it's like quality on that. We'll focus more on quality. Yeah. Two types of business lo untai. Yes, volume definitely. business untadi, quality business untadi. Yeah, I'm talking about, I think we are bound to give quality. Yeah. ఎప్పుడైతే క్వాంటిటీ కింద డాక్టర్స్ చూసాడో దట్ ఈస్ ఇట్స్ గాన్. ఐ థింక్ హెల్త్ కేర్ బిజినెస్ ఆర్ అదర్ బిజినెసెస్ వీ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ వాల్యూమ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ట్రీటింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఎస్. ఎందుకంటే మనం ఆ సిచ్యువేషన్ ఉంటే మనకు అర్థమవుతుంది. దట్స్ ఇట్. దట్స్ ట్రూ. యా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 10 to 15 మెంబర్స్ ఆర్ పేషెంట్స్ని ఏదైతే మనం తీసుకుంటామో దాని ద్వారా మనం క్వాలిటీ సర్వీస్ ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. బట్ ఐ సే అది రైట్ వర్డ్ రాంగ్ వర్డ్ అని ఐ డోంట్ నో. బట్ ఈవెన్ డాక్టర్స్లో కూడా గ్రీడీ ఉంటారు. రైట్. 50 కావాలి, 100 కావాలి, 100%. దే వాంట్ టు మింట్ మనీ, మోర్ మనీ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దట్. సో బేసిక్గా ఈ రేస్లో మేబీ అదర్ నర్సింగ్ హోమ్స్ ఆర్ హాస్పిటల్స్ కూడా డెడ్ అయిపోతున్నాయి ఒక్కళ్ళే దాన్ని పుల్ చేయడం వల్ల అనేది. దాని గురించి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు? దానివల్ల క్వాలిటీ పోతుంది అండ్ అదర్ డాక్టర్స్ కూడా సఫర్ అవుతున్నారు. బట్ ద ఆస్టనిషింగ్ థింగ్ ఏంటంటే పేషెంట్స్ ఆల్సో కొంతవరకు దే నో దట్ డాక్టర్ వోంట్ గివ్ టైం, దే నో దట్ హీస్ వెరీ బిజీ, వాళ్ళకి అంత టైం దొరకదని తెలుసు, అయినా 100 పేషెంట్స్ వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వై? ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో. లెట్ మీ టెల్. ఎవరి దగ్గర అయితే ఎక్కువ మంది క్లయింట్స్ ఉంటారా మా భాషలో, మా దగ్గర దే థింక్ హీఈస్ ఇది. నాకు తెలియదండి, ఐ డోంట్ నో హౌ టు టేక్ దట్. బట్ అగైన్ మీరు అన్నట్టు దానివల్ల ఏంటంటే దోస్ హూ ఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ సర్వీస్ డెఫినెట్లీ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్స్కి ఒక డాక్టర్ గురించి అవగాహన ఉండాలి. రైట్ నౌ మనం ఎంత క్లినిషియన్గా మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కానీ వాట్ ఎవర్ ఒక్క సబ్సెట్ ఆఫ్ రీజన్లో దేర్ ఆర్ టూ మెనీ డాక్టర్స్. ఓకే. టూ మెనీ డాక్టర్స్ అవడం వల్ల ఇండివిజువల్గా పేషెంట్స్ కూడా దే డోంట్ నో. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ గూగుల్. ఎవరికైతే రివ్యూస్ ఎక్కువ అండ్ ఎవ్రీబడి నోస్ దట్ పీపుల్ కెన్ బై రివ్యూస్ ఆల్సో దీస్ డేస్. బట్ యా, దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ ఫంక్షనింగ్. బట్ ఎవరికైతే స్కిల్ ఉందో ఐ థింక్ వాళ్ళ పర్సనల్ బ్రాండింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దే నీడ్ టు బీ విజిబుల్, దే నీడ్ టు ఎడ్యుకేట్ పేషెంట్స్.
then definitely patients will turn up. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇందాక ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అదే, పేషెంట్స్ని ఎట్లా పుల్ చేయాలి, దేని మీద డిపెండ్ అవ్వాలి, బ్రాండింగా ఆర్ ఎనీ రిఫరల్ కైండ్ ఆఫ్ థింగ్? ఒకవేళ బ్రాండింగ్ అయితే వాట్ టైప్ ఆఫ్ బ్రాండింగ్ విల్ వర్క్ టు పుల్ ద పేషెంట్స్? I think every doctor or any individual per se is a brand. ఓకే. బ్రాండ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ లోగోస్, సింబల్స్ అని అనుకుంటారు చాలామంది, ఆర్ ట్యాగ్స్ అండ్ ఆల్, లైక్ పుష్పాలో చూపించినట్టు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దట్, ఇట్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ, యువర్ క్యారెక్టర్. మనం లేనప్పుడు మన గురించి మనం ఏం మాట్లాడుకుంటాం అనేది మన బ్రాండ్. అది పాజిటివ్ అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఆ డాక్టర్ తినేస్తాడు అనేది బ్రాండే, అది బ్రాండే, బట్ ఇట్స్ అ నెగిటివ్ బ్రాండ్. సో ఐ వుడ్ సే డాక్టర్స్ షుడ్ ఫస్ట్ ఫోకస్ ఆన్ దేర్ పర్సనాలిటీ, which is very important. Personality includes everything, their attitude, వాళ్ళ పేషెంట్స్తో మాట్లాడే విధానం, వాళ్ళ ఎంపతి, ఆర్ వాట్ ఆర్ దేర్ కోర్ వాల్యూస్, అవన్నీ జనాలకి అర్థం అయిపోతాయి. బట్ ఇట్ ఈస్ అవర్ జాబ్ టు మేక్ ఇట్ మోర్ ఆర్గానిక్. ఓకే. అండ్ ఐ థింక్ ఇఫ్ యు ఆర్ మోర్ authentic, people will automatically trust you. సో రాదర్ దెన్ హెల్త్ కేర్లో ఆబ్వియస్లీ అంటే అదర్ కైండ్స్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మార్కెటింగ్ లైక్ రిఫరల్ సిస్టమ్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ ఎసెన్షియల్లీ కాదనడం లేదు. బట్ మోర్ దెన్ దట్ ఐ థింక్ డాక్టర్స్ షుడ్ ఫోకస్ ఆన్ దేర్ పర్సనల్ బ్రాండింగ్, బిల్డింగ్ అప్ దేర్ ఓన్ క్యారెక్టర్ బిల్డింగ్. ఓకే. సో అది ఉంటే దాంతోపాటు సబ్జెక్ట్ కూడా ఉండాలి. అగైన్ దేర్ ఆర్ కొంతమంది డాక్టర్స్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మా అసిస్టెంట్ ఉన్నాడు, నేను కామెడీ వీడియోస్ అవి చేస్తూ ఉంటాం. సో దాంట్లో కాంటెంట్ ఏంటంటే, ఏం సార్ ఈ మధ్యన మీరు హాస్పిటల్ కంటే యూట్యూబ్లోనే ఎక్కువ కనిపిస్తున్నారని. ఏం చేయమంటారా, జనాలు టీవీలో కనిపించే డాక్టర్ని ఎక్కువ నమ్ముతున్నారు హాస్పిటల్ కంటే. అంటే వాళ్ళకి ఒకే కొంతమంది డాక్టర్ సబ్జెక్ట్ నిజంగా లేకపోయినా దానికి ముందు వీడియోకి ప్రిపేర్ అయిపోయి ఏదో కంటెంట్ చెప్పేస్తే దే థింక్ దట్ ఓ హీస్ నాలెడ్జబుల్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మా జోకులేంటి, కనీసం దాని గురించి చదువుతున్నాడులే. సో ఇట్ ఈస్ బోత్ లైక్, అండ్ హూ ఆర్ హ్యావింగ్ ప్రాపర్ సబ్జెక్ట్ ఉండి క్లినికల్గా ఉన్న డాక్టర్స్ ఏమో దే డోంట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఆర్ దే డోంట్ అంత మంచిగా మాట్లాడలేరు. ఓకే. దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరికీ ముందరికి వెళ్ళిపోతున్నారు కదా. సో ఐ థింక్ దోస్ హూ హ్యావ్ సబ్జెక్ట్ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. యాక్చువల్గా మనకు ఒక సామెత ఉంటుంది, ఒక మాట ఉంటుంది, నాలెడ్జ్ ఉన్నవాడు మాట్లాడకపోవటం అతి ప్రమాదం. చాలా కరెక్ట్ అండి, అది కరెక్ట్గా చెప్పారు మీరు. యా. సో బేసిక్గా ఇప్పుడు సోషల్ మీడియా త్రూ డ్రైవ్ చేయడం అనేది మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్, పర్టికులర్గా హెల్త్ కేర్ అండ్ డాక్టర్స్. వీఆర్ సీయింగ్ సో మెనీ డాక్టర్స్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, వాళ్ళు ప్రజెంట్ చేసుకోవటము, వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయటము, ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. నిజంగా అందరూ డాక్టర్స్కి ఈ విషయం గురించి అవగాహన ఉందా? ఆల్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కంపల్సరీ అవసరం పడుతుంది ఇండివిజువల్ బ్రాండింగ్కి అని? అవగాహన అయితే ఉంది, డెఫినెట్లీ స్టార్ట్ అయింది. కొంతమంది ఇంకా డినైల్లో నడుస్తుంటారేమో, కానీ ఓకే, ఇప్పటికైతే చాలామంది డాక్టర్స్కి తెలుసు, కానీ దే డోంట్ నో హౌ టు డూ ఇట్. ఓకే. సమ్ మే బీ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ కెమెరా, దే డోంట్ నో, నలుగురు అందరి ముందు ఎలా మాట్లాడాలో తెలియకపోవచ్చు. పర్సనల్గా అయితే దే మైట్ బీ గ్రేట్ ఇన్ కమ్యూనికేటింగ్, బట్ వైల్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు బీ లిటిల్ మోర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. డెఫినెట్లీ సబ్జెక్ట్ గురించి 4-5 సార్లు తెలిసి ఉండాలి. ఓకే. అండ్ యూ షుడ్ బి బోల్డ్ ఇనఫ్ ఆల్సో. సో ఈ క్వాలిటీస్ ప్రాబబ్లీ అందరికి ఉండకపోవచ్చు. ఓకే. బట్ అగైన్ ఇదేం ఇంపాసిబుల్ టాస్క్ ఏం కాదు, ఎనీబడి కెన్ లెర్న్ ఎనీథింగ్. బట్ మీరు బిజినెస్ పెడుతున్నారు అని అంటే యూ హ్యావ్ టు టాక్. యూ హ్యావ్ టు yes, there is no other option. yes, మీ బ్రాండింగ్ ని మీరే చేయాలి. yes, ఏదో హీరోయిన్లు పెట్టి చేపిస్తాను, అందుకే లలిత జ్యువెలర్స్ ఆయనే చేసుకుంటారు, నేనే బ్రాండ్ అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దట్ ఈస్ రైట్ వే యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఇట్ ఈస్ లలిత జ్యువెలర్స్ ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ద హెల్త్ కేర్, ప్రొవైడింగ్ ఎ రైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మచ్ నీడెడ్. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా యాజ్ అ డాక్టర్. yes రాండమ్ గా ఎవరినో తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టి, you can't do that. yes you're doing more damage. Rather you sit silent. yes yeah. That's true. సో ఇందాక మీరు చెప్పినట్టు ఒక హాస్పిటల్ సెటప్ చేయాలంటే ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోదు. మేబీ అది మనకు ఉండేటువంటి నాలెడ్జ్కి మాత్రమే, మనకు నాలెడ్జ్ ఉందని చెప్తుంది అంతవరకే. బట్ ఒక హాస్పిటల్ రన్ చేయాలి అని అంటే వీ నీడ్ మోర్ స్కిల్స్. సో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకునే ఒక డాక్టర్ ఎటువంటి స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అసలు స్కిల్స్ కంటే ముందు వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, మైండ్ సెట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫర్ సక్సెస్ ఐ థింక్ ఇట్ ఈస్ 80% మైండ్ సెట్ అండి, 20% స్కిల్స్. ఐ అగ్రీ. ఐ థింక్ హీ నీడ్ టు హ్యావ్ అ విజనరీ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఉన్న వాళ్ళు దే టేక్ రెస్పాన్సిబిలిటీ, దే డోంట్ బ్లేమ్. చాలామంది
నేను ఇది ఉంటే నేను ఇది చేసేవాడిని, ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను హాస్పిటల్ పెట్టేసేవాడిని, ఇవన్నీ కహానీలు చెప్తారు చూసారా. అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఆల్రెడీ కారణాలను ఎత్తుక్కుంటున్నట్టు. ఎవరైతే ప్రాపర్ ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉంటుందో దే విల్ సీ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే. సో ఫస్ట్ కల్టివేటింగ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్కిల్స్. ట్రూ. ఎస్. స్కిల్స్ అనేది యూ కెన్ లెర్న్, బట్ మైండ్ సెట్ టేక్స్ టైమ్. వీ హ్యావ్ టు కల్టివేట్. వీ హ్యావ్ టు బీ లిటిల్ అవేర్. ఇట్ టేక్స్ టైమ్, బట్ ఫస్ట్ బిల్డింగ్ మైండ్ సెట్ ఈస్ లైక్ ఫౌండేషన్, సాయిల్ దున్నాలి, దాని మీద విత్తనాలు, దోస్ ఆర్ స్కిల్స్. అప్పుడే దే విల్ హ్యావ్ ప్రాపర్ ఎఫెక్ట్. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది స్కిల్ఫుల్ ఉంటారుగా. లైక్ హీ ఈజ్ నాట్ విజనరీ ఆర్ అతనికి కంప్లీట్లీ మనీ మైండ్ సెట్టే ఉందనుకోండి. దేర్ ఆర్ టూ థింగ్స్ అండి, మనీ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్, హూ నోస్ హౌ టు మేనేజ్ మనీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ కేటగిరీ. యూ నీడ్ టు బి విజనరీ టు క్రియేట్ a sustainable systematic service. ఓకే. హెల్త్ కేర్ ఉండాల్సింది అలాగా. ఓకే. అది ఫస్ట్ థింగ్ కల్టివేట్ చేసుకోవాల్సింది ఎనీ ఆస్పైరింగ్ అంబిషియస్ డాక్టర్. దాని తర్వాత దట్ ఈస్ ఫస్ట్ ఎస్, వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ సస్టైనబుల్ సిస్టమాటిక్ సర్వీస్ మైండ్ సెట్. ఓకే. సెకండ్ ఎస్. దాంట్లో ఐ వుడ్ సే 4 skills ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్కిల్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో దట్ ఇస్ ఎ సర్వే. దాంట్లో ఏంటంటే ఐక్యూ ఉన్న డాక్టర్స్ కంటే ఈక్యూ ఉన్న డాక్టర్స్ బెటర్గా సక్సెస్ అయ్యారని. ఫర్గెట్, నాట్ నెసెసరీలీ డాక్టర్ ఫీల్డ్, ఐ థింక్ ఎనీ ఫీల్డ్. నా వాట్ ఈస్ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే వీఆర్ యాక్చువల్లీ ఎమోషనల్ బీయింగ్స్. ప్రతి మనిషి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు దే నో హౌ టు మేనేజ్ దేర్ ఎమోషన్స్ అండ్ దే కెన్ సీ ది అదర్స్ ఎమోషన్స్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ. దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ డాక్టర్కి. దీంట్లో వాళ్ళ చూపించాల్సిన పేషెన్సీ లెవెల్స్ కానీ, కంపాషన్ కానీ, పేషెంట్ పట్ల ఎంపథీ కానీ, వాళ్ళు ఎంతో పెయిన్తో ఫ్రస్ట్రేషన్తో వస్తారు. మనకే ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, బట్ నేను చూపించలేను పేషెంట్ ముందు. చూపించితే గాన్, యూ విల్ బికమ్ బ్యాడ్ ఆబ్వియస్లీ. అది తీసుకోలేరు ఎవ్వరు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ఆల్సో. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా డాక్టర్స్కి తక్కువ ఉంది. ఎందుకు ఉందంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల. ఓకే. వెన్ యూర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్డ్, ప్రతి మనిషి సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతారు. స్ట్రెస్ ఈజ్ బేసికలీ అ సర్వైవల్ మెకానిజం. స్ట్రెస్ అంటే బ్యాడ్ అనుకుంటారు, బ్యాడ్ కాదు అది. మన ఎనర్జీస్ అన్ని డ్రైన్ అయిపోయినప్పుడు బ్రెయిన్ విల్ గో ఇన్ టు స్ట్రెస్ సర్వైవల్ మోడ్. అప్పుడు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటాం. ఈ బ్రెయిన్ మన డెసిషన్ మేకింగ్ అబిలిటీ, థాట్ ప్రాసెస్, దీన్ని నిర్ధారించేది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. దానికి బ్లడ్ సప్లై వెళ్ళదు. మన బ్లడ్ సప్లై అంతా చిన్న మెదడుకి వెళ్తుంది. చిన్న మెదడు ఈజ్ ఆల్వేస్ అబౌట్ సర్వైవల్. అంటే ఒక మంచి స్ట్రెస్, ఇందాక అన్నారు కదా స్ట్రెస్ వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేరు. ఎగ్జాక్ట్లీ, బ్రెయిన్ ఈజ్ నాట్ మెంట్ టు టేక్ డెసిషన్స్ ఆ టైంలో. బ్రెయిన్ ఈజ్ మెంట్ టు యాక్ట్. మనల్ని సెక్యూర్ చేసుకోవడానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఆ టైంలో అవతల పేషెంట్స్ గురించో, కలీగ్ గురించో, హస్బెండ్ గురించో, వైఫ్ గురించో ఆలోచించలేరు. అండ్ యూ నో డాక్టర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్డ్. ఆ స్కిల్, స్ట్రెస్ని మేనేజ్ చేసే స్కిల్ లేకపోతే అసలు హాస్పిటల్ పెట్టడం కాదు, జాబ్ చేసే డాక్టర్కైనా ఇబ్బంది, వాళ్ళు జస్టిస్ చేయలేరు. సో ఐ వుడ్ సే దట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వెరీ ఇంపార్టెంట్. మేనేజింగ్ యువర్ స్ట్రెస్ అండ్ అండర్స్టాండింగ్ యువర్ పేషెంట్స్ ఎమోషన్స్ అండ్ యాక్టింగ్ అకార్డింగ్లీ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ skill. That is the first skill. Second skill is about communication. Obviously, that is very, very important. ఎవరితో ఎలా మాట్లాడాలి, హౌ టు గెట్ థింగ్స్ డన్, చాలామందికి తెలియదు డాక్టర్స్కి. థర్డ్ థింగ్ ఏంటంటే లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ స్కిల్, విచ్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్. అగైన్ డిక్టేటర్స్ లాగా కొంతమంది హాస్పిటల్ ఓనర్స్ బిహేవ్ చేస్తారు. జరగదండి. ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. యూ కాంట్ బి ఎ డిక్టేటర్ ఇన్ ఏ హెల్త్ కేర్. ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఎనీ సిస్టమ్ యూ కాంట్ బి ఎ డిక్టేటర్. ఇట్ విల్ నాట్ వర్క్. సో ప్రాపర్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. చాలామంది డాక్టర్స్కి అవి ఉండవు, బికాస్ నో బడీ టీచర్స్ దెమ్. మా కరికులంలోనే నేను మాట్లాడిన ఏ స్కిల్స్ లేవు. ఆల్ దీస్ ఆర్ సోషల్ స్కిల్స్. ఓకే. ఇట్ ఈస్ నాట్ దేర్. ఫోర్త్ థింగ్ అస్సలకే లేదు. అసలు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడరు. ఫైనాన్షియల్ లిటరసీ స్కిల్, అసలు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ మాకైతే. ఓకే, అసలు ఈ 4 skills లేకుండా యూ కాంట్ కమ్ అవుట్. ఓకే. మార్కెటింగ్, ఆల్ దోస్ థింగ్స్ మీకు లేకపోయినా యూ కెన్ హైర్ సంబడి. ట్రూ, yes. బట్ మీ స్ట్రెస్ మీరే మేనేజ్ చేసుకోగలగాలి. మీ కమ్యూనికేషన్ మీరే చేయాలి. యూ నీడ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఎంత పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు. యూ నీడ్ టు నో ఆల్ దోస్ థింగ్స్. యాక్చువల్గా నేను ఒక ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసినప్పుడు కూడా వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్, మనకి
ప్రొఫెషన్ వల్ల వచ్చే స్ట్రెస్ కంటే Yeah. ఫైనాన్షియల్ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చే స్ట్రెస్ని అసలు హ్యాండిల్ చేయలేం. యా సో బేసిక్గా అది ప్రొఫెషన్ మీద ఇంపాక్ట్ అయ్యి యా మన ప్రొఫెషన్ని మనం పాడు చేసుకునే సిచ్యువేషన్లోకి పుష్ చేసుకుంటూ ఉంది. చాలా మంది డాక్టర్స్ జరిగేది అది. సెకండ్ మోస్ట్ స్ట్రెస్సర్ ఫర్ అ డాక్టర్ ఇన్ ఇండియా ఈస్ ఫైనాన్షియల్ స్ట్రెస్. డబ్బులు బాగా సంపాదిస్తారు కదా, ఇంకేంటి అని ఫైనాన్షియల్ స్ట్రెస్. అనుకుంటారు. చాలా బాగా సంపాదిస్తారన్న కేటగిరీ నాకు తెలిసి నాట్ ఈవెన్ 10% ఆఫ్ ది డాక్టర్స్. ఓకే, 90% డాక్టర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ అండి. అంటే సంపాదించకపోవటం వలన లేకపోతే దానికి ఒక ప్లాన్ లేకపోవటం వలన సంపాదించిన ప్లాన్ లేకపోవడం వల్ల సంపాదించలేకపోవడం. ఓకే, అన్ప్లాన్డ్గా సంపాదించి కూడబెట్టుకుని అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించేసి కూడా రోజు అంతే స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డాక్టర్స్ హూ డోంట్ హ్యావ్ అవేర్నెస్ ఇన్ జనరల్ అబౌట్ దేర్ ఇన్ బోత్ ఎక్స్ట్రీమ్స్. అసలు డాక్టర్స్ హ్యాపీగా ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నా డౌట్ కూడా అదే. చాలా మంది డాక్టర్స్ హ్యాపీగా లేరు. మరి మా మెంటల్ వెల్నెస్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. అదే కదా, మేము బిగ్ హిపోక్రెట్స్ అండి. మేము బిగ్గెస్ట్ హిపోక్రెట్స్. మేము మీకు చెప్పే ఏ సలహాలు మేము ఫాలో అవ్వం. చాలా మంది డాక్టర్స్ ఫాలో అవ్వలేరు. ఓకే, ప్రతి ఒక్కళ్ళ మనసాక్షికి తెలుసు అది. మేము మీ డైట్ ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ చేయండి అని ఎంతమంది చేస్తారండి? ఓకే, 54% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ డయాబెటిక్స్ తెలుసా? అవునా? దేర్ ఇస్ 52% రిస్క్ ఆఫ్ కార్డియాక్ రిస్క్ ఆఫ్ డాక్టర్స్. ఓకే, డాక్టర్స్ డోంట్ బికమ్ ఓల్డ్ దీస్ డేస్, వీ డై యంగ్. ఓకే, కార్డియాలజిస్ట్ ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్ చేసిన ఆయన హీ కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ హెల్త్, హీ డైడ్ అట్ 42. అలా బొచ్చుడ్ అండ్ ఎగ్జాంపుల్స్ లైక్ 27 years డాక్టర్స్ డైయింగ్ డ్రాప్ డెడ్ వైల్ ట్రీటింగ్ పేషెంట్స్. 27 years old. యాక్చువల్ వెల్నెస్ వాళ్ళకి లేదు, లేదు డాక్టర్స్కే లేదు. సో మీ గురించి చదివేటప్పుడు అది చదివాను, డాక్టర్స్ వెల్నెస్ యూ హ్యావ్ స్టార్టెడ్ సమ్ ప్రోగ్రామ్. యా, సో వీ స్టార్టెడ్ ఇండియాస్ రెవల్యూషనరీ క్యాంపెయిన్. ఐ వుడ్ సే ఇట్ ఈస్, ఐ థింక్ ఇండియాలో అయితే ప్రస్తుతానికి అయితే లేదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బోస్ట్ అబౌట్. ఐ థింక్ ఐ మోర్ రెస్పాన్సిబుల్ ఐ ఫీల్ బికాస్ ఐ హ్యావ్ పర్సనలీ సీన్ దోస్ లాసెస్. మై ఫాదర్ ఆయన ఎంత ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ గురయ్యారో ఐ హ్యావ్ సీన్ హిమ్. యాజ్ ఐ సెడ్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇస్ one main reason. And apart from that, I've seen my close family members suffering for that. Now, friends, we never share what we go through. That is the biggest drawback. Like, ఇప్పుడు మీకు బాగాలేదనుకోండి, ఫిజికల్గా బాగపోతే బోస్ట్ చేస్తాం. అంటే సపోజ్ మన ఫ్రాక్చర్ అయింది, నాకు ఫ్రాక్చర్ అయిందిరా, మొన్న ఇలా వెళ్ళొచ్చాను, యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, ఏం తెలుసా 20 కుట్లు పడ్డాయి అంటే ఇన్ని కుట్లు పడితే అంత పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతారు ఫస్ట్ థింగ్. కానీ మానసికంగా బాగోకపోతే ఎవరు మీరు లీవ్ పెట్టారనుకోండి, ఎందుకు లీవ్ పెట్టారంటే నాకు మానసికంగా బాగాలేదని చెప్పండి, ఏం మాట్లాడుతున్నా పిచ్చోడా రా ఆఫీస్కి అంటారు. ఫేవర్ అంటే ఒప్పుకుంటారు. అవును. సో ఫిజికల్ వెల్నెస్కి ఇచ్చే అంత ఇంపార్టెన్స్ మెంటల్ వెల్నెస్కి లేదు, ప్రపంచవ్యాప్తంగానే లేదు. ఇట్ ఇస్ అన్యాక్సెప్టబుల్. ఓకే, సో నార్మల్ పీపుల్కే వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి డిస్కస్ చేయాలంటే అదొక షై, ఇట్స్ సిగ్గుచేటు ఒక విధంగా చెప్పాలంటే. అంత ఓపెన్గా చెప్పుకోలేరు, చెప్పినా యాక్సెప్ట్ చెయ్యరు. అలాంటిది ఈ సైడ్ ఆఫ్ ది టేబుల్ మేము కూర్చుని మా డాక్టర్స్కి ఆ ప్రాబ్లం ఉందంటే ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేరు. మా ఓన్ సిస్టమే చాలా టాక్సిక్ అయిపోయింది. అంటే ఒక డాక్టర్కి డాక్టరే శత్రువు గట్టిగా చెప్పాలంటే. ద కైండ్ ఆఫ్ వర్క్ ప్రెషర్స్ వీ హ్యాండిల్, ఐ థింక్ నో అదర్ ప్రొఫెషన్ కెన్ హ్యాండిల్. ఇండియాలో ఫార్మర్స్ తర్వాత ఎక్కువగా చనిపోయేది డాక్టర్స్. ఎందుకు? బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ స్ట్రెస్ పైలప్ అయిపోయి దే గెట్ ఇన్ టు స్టేట్ కాల్డ్ యాజ్ బర్న్అవుట్. స్ట్రెస్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్, బర్న్అవుట్ ఈజ్ అ ఎండింగ్ పాయింట్. అంటే యూర్ డిప్లీటెడ్. బర్న్అవుట్ అంటే మీరు ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా డిప్లీట్ అయిపోతారు, ఎనర్జీ ఉండదు ఇంకా. చాలామంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూసారు డాక్టర్ హ్యాపీగా మీతో నవ్వుతూ పలకరిస్తూ కన్సల్టేషన్లో? వాళ్ళు ఎప్పుడు మొహం మీద ఎప్పుడు, నేను అలాగే ఉండేవాడిని బేసికలీ. ఓకే, నాకు అర్థం కాల, ఐ వాజ్ ఇన్ బర్న్ అవుట్, అసలు ఏంటిది ఇలాగ అయిపోతున్నావు అని. ఆ చిరాకంతా పేషెంట్ మీద ఎగ్జిబిట్ అయిపోతుంది, మా డయాగ్నోసిస్లో ఎఫెక్ట్ అవుతుంది. చాలా మిస్డయాగ్నోసిస్ జరిగి మెడికో లీగల్ కాంప్లికేషన్స్ అవ్వడానికి రీజన్ బికాస్ డాక్టర్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ హ్యాపీ. ఓకే, దే ఆర్ నాట్ హ్యాపీ మెంటలీ. ఓకే, మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. నార్మల్గా లేబర్ లాస్ ప్రకారం ఎన్ని గంటలు వర్క్ చేయాలి మనిషి? 8 గంటలు పర్ డే, పర్ వీక్లీ వచ్చేసి 40 hours కదా. ఇండియన్ డాక్టర్ వుడ్ వర్క్ ఎనీవేర్ ఫ్రమ్ 100 to 120 hours. Wow, almost into 3 times. Yes, especially in their in training. ఓకే, అండ్ అది ఎలాగైపోద్దంటే వీ టేక్ ఇట్ విత్ ఎ ప్రైడ్. తెలుసా, నేను పడుకుని 36 గంటలైంది అంటాడు వచ్చి. నేను చెప్పాను అలాగా,
నేను చాలా ప్రౌడ్గా చెప్పాను, అరే 2 days నుంచి పడుకోలేదురా, నేను చాలా కేసులు చూసాం, ఎగ్జిబిట్ చేసాం అయింది. ఇలా ప్రౌడ్నెస్తో ఎగ్జిబిట్ చేయడం ఎక్కువైపోయి మన హెల్త్ని మనం ఎంత డిటోరియేట్ చేసుకుంటున్నామో డాక్టర్స్కి అర్థం కావట్లేదు. 1980s ఒక ఇంట్రెస్టింగ్ కేసు జరిగింది. దానివల్ల ఒక డాక్టర్ వల్ల నెగ్లిజెన్స్ వల్ల ఒక పేషెంట్ చనిపోయింది. ఆ పేషెంట్ పేరు లిబ్బీ జయన్. ఐ థింక్ న్యూయార్క్లోనే ఎక్కడో జరిగింది అది. ఏదో ఎమర్జెన్సీగా ఆ పేషెంట్ని తీసుకొచ్చారు, చిన్న పాప. అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ అడ్రస్ చేసింది ఆ పాపని. ఫీవర్ వచ్చిందని బేసిక్ ట్రీట్మెంట్ పెట్టి వేరే పేషెంట్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళింది, ఐసీయూ పేషెంట్ని. ఈ పేషెంట్ పాప సడన్గా ఫీవర్ కాస్త ఇంకా ఎక్కువ అయిపోయి సడన్గా ఫిట్స్ వచ్చేసి కాంప్లికేషన్ అయిపోయి చనిపోయింది. ఓకే. అప్పుడు ఆబ్వియస్లీ లిబిజైన్ అన్న ఫాదర్ ఒక జర్నలిస్ట్. ఓకే. ఆయన వచ్చి ఏంటిది అది అని చెప్పి, ఆబ్వియస్లీ దే ఆర్ ఇన్ పెయిన్, సో దే మేడ్ అ ఫుల్ ఇన్వెస్టిగేషన్. అవన్నీ చేస్తే ఆ డ్యూటీ డాక్టర్ సరిగ్గా కేర్ తీసుకోలేదని వచ్చింది. ఆ సైడ్ ఆఫ్ ది స్టోరీ వదిలేసి ఒకవైపు ఈ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఆలోచిస్తే ఏం జరిగిందంటే, చూస్తే that doctor, duty doctor, was working for almost more than 26 or 27 hours at a straight. ఓకే. చాలా మందిని పేషెంట్స్ని చూస్తూ రెస్ట్ లేకుండా షీ వాజ్ ఆన్ హర్ 26th or 27th hour ఆఫ్ డ్యూటీ. ఓకే. ఇది తెలుసుకున్న వాళ్ళ ఫాదర్, అసలు డాక్టర్ని ఇంతసేపు ఎలా పని చేస్తున్నారు మీరు అని చెప్పి కేసు వేశాడు. ఓకే. అప్పటి వరకు నాన్ స్టాప్గా దాదాపుగా ఒక 100 ఏళ్ళు డాక్టర్స్ ఆర్ మెంట్ టు వర్క్ డబల్ ఆర్ ట్రిపుల్ దాన్ ఎనీ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఓకే. ఆ కేసు చాలా వైరల్ అయిపోయింది ఆ రోజుల్లో, వైరల్ న్యూస్ పేపర్స్ అండ్ ఆల్. అప్పుడు ఫస్ట్ టైం లీగల్ రెగ్యులేషన్స్ వచ్చాయి, డాక్టర్స్ వర్కింగ్ అవర్స్ లిమిట్ చెయ్యాలి అని. దే మేడ్ ఇట్ టు 70 or 80. ఓకే. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఆన్ పేపర్. ఈ రోజుకి ఎవరు ఫాలో అవ్వరు అది. ఓకే. అక్కడ జరిగింది ఏంటంటే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఒక డాక్టర్ ఇఫ్ హీఈస్ వర్కింగ్ కంటిన్యూస్లీ ఫర్ 16 hours స్ట్రైట్ నైట్ డ్యూటీ కానీ ఏదైనా, తన మానసిక సైకోమోటార్ ఎబిలిటీ ఎలాగైపోతుందంటే, ఒక మనిషి మందు తాగితే వాళ్ళ బ్లడ్ ఆల్కహాల్ కన్సంట్రేషన్ 0.05 ఉందనుకోండి, 16 గంటలు స్ట్రెయిట్గా వర్క్ చేస్తే ఇతను సైకోమోటార్ స్టేట్ కూడా ఆ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఓకే. అంటే యువర్ బ్రెయిన్ విల్ స్టాప్ ఫంక్షనింగ్. ఓకే. యూ కాంట్ టేక్ డెసిషన్స్. అండ్ ప్రతి పేషెంట్ డయాగ్నోసిస్ అంటే డెసిషన్ మేకింగే కదా, ఏ మందు పెట్టాలి, ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది. బ్రెయిన్ విల్ స్టాప్ వర్కింగ్. And if at all he works for 24 hours straight, his psychomotor ability will be equal to someone who consumed alcohol with blood alcohol concentration of 0.01. ఓకే. అంటే ఏంటో తెలుసా, ఆ లిమిట్ని ఒక మనిషిని డ్రైవ్ చేయడానికి కూడా ఒప్పుకోరు మన లీగల్ లాస్. అండ్ డాక్టర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ సర్జరీస్ అండ్ సేవ్ లైఫ్స్. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వై? బికాస్ నోబడీ కేర్స్ అబౌట్ డాక్టర్స్ అండ్ డాక్టర్స్ డోంట్ కేర్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో మనం ఏదో ఎక్కువసేపు పని చేసి నిజానికి ఏదో పొడి చేస్తున్నాం అనుకుంటున్నాం, నిజానికి నీకు నువ్వు హామ్ చేసుకుంటున్నావు, నీ దగ్గరకు వచ్చే పేషెంట్ కూడా హామే జరుగుతుంది. దానివల్ల చాలా మెడికల్ లీగల్ ఎర్రర్స్ ఎక్కువ అవుతున్నాయి. బికాస్ వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ డీలింగ్ విత్ సాఫ్ట్వేర్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ అదర్ బిజినెస్. దెర్ ఇస్ నో రీడూ. వీ కాంట్. ఏది లేదు. అండ్ వై వుడ్ పేషెంట్ కేర్ అండి? ఆ టైంలో అంత ఫ్రస్ట్రేషన్లో ఎవరైనా ఆలోచిస్తారా? మాదే తప్పు నిజంగా, మమ్మల్ని కొట్టేస్తారు వచ్చేసి, ఆల్మోస్ట్ చావు దెబ్బలు కొడుతున్నారు. కానీ ఇట్ సైడ్ ఆఫ్ ది థింగ్ ఏం తెలియదు కదా, సిస్టమాటిక్ ఎర్రర్స్ ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ బేసికలీ, ఇప్పుడు ఏదైనా మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడన్నా మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ అని చదివారా? విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్, టు ప్రొవైడ్ బెస్ట్ హోలిస్టిక్ క్వాలిటీ కేర్ టు ద పేషెంట్స్. Yes, true. Yes. There are only 3 things: quality, holistic care, okay, patient satisfaction. ఈ 3 goals మీదే ఏ హాస్పిటల్, ఎస్పెషల్లీ కార్పొరేట్ ఆర్ చిన్న సైజ్ హాస్పిటల్ నడుస్తుంది. ద ఇంపార్టెంట్ థింగ్ దే ఫర్గెట్ ఈస్, ఈ 3 ప్రొవైడ్ చేసేది కేర్ ప్రొవైడర్, కేర్ గివర్. అంటే డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, ఎవ్రీబడి. వెన్ ద కేర్ గివర్స్ ఆర్ నాట్ టేకెన్ కేర్, యూ కాంట్ గివ్ ప్రాపర్ కేర్ టు ద పేషెంట్స్. ద 4th ఎలిమెంట్ ఏంటంటే, ఉండాల్సింది ఫిజిషియన్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెల్బీయింగ్ ఆఫ్ ది ఫిజిషియన్ అంటే హ్యూమన్ రిసోర్స్ కదా, హ్యూమన్ రిసోర్స్ని పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఆ హ్యూమన్ రిసోర్స్ ఎంతసేపు క్వాలిటీ ఇవ్వాలి, బెస్ట్ కేర్ ఇవ్వాలి, అఫోర్డబుల్ సర్వీస్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. తప్పులేదు, బట్ 4వ పిల్లర్ ఇది. 3 పిల్లర్స్ మీదే హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది, అందుకే ఇట్ ఈస్ కొలాప్సింగ్.
సో ఇది ఎందుకు జరుగుతుంది? అంటే టు సేవ్ మనీ ఎక్కువ ప్రెషర్ ఉన్న వాళ్ళ మీద పెడుతున్నారా, లేకపోతే ఇనఫ్ సప్లై లేదా మార్కెట్లో? ఇనఫ్ సప్లై లేకపోవడం అనేది ఐ వుడెంట్ సే ద మెయిన్ రీజన్, బికాజ్ వీ హ్యావ్, మీరు బై డాక్యుమెంట్ ఆర్ లిటరేచర్ పరంగా చూస్తే మనకి WHO ప్రకారం వీ హ్యావ్ ఐ థింక్ 1 డాక్టర్ ఫర్ 1500 పేషెంట్స్. ఓకే, కాకపోతే దేర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా, బికాస్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ వైడ్ స్ప్రెడ్. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదు. సో నిజానికి చెప్పాలంటే there is one doctor for at least I think 300 or 400 people. Especially Andhra Pradesh lo aithe there is one doctor for I think 200 or 300. I saw some census like few years back. So enough doctors are there. Andaru rurals ki urbans ki ellatledu kada, అందుకే జాబ్స్ కూడా లేవు చాలా మంది డాక్టర్స్కి రైట్ నౌ. దట్ ఈస్ ద సిచ్యువేషన్. సప్లై లేకపోవడం అనేది మెయిన్ రీజన్ కాదు. డాక్టర్స్ని ఒక హ్యూమన్ బీయింగ్లో ట్రీట్ చేయడం మానేశారు జనాలు. ఫస్ట్ ద సిస్టమ్ and the general public and doctors themselves. So we treat ourselves like superheroes, but we are not super. we are మాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, మాకు హెల్త్ అవసరం, మాకు షుగర్ బీపీలు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు డాక్టర్స్ ఎలా అయిపోయారంటే MBBS, MS, MCH, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాగ ఉంది మా డిగ్రీస్ అవి. సో ఇండివిజువల్గా ఫస్ట్ అవేర్నెస్ రావాలి, అది యాక్సెప్టబుల్ అవేర్నెస్ రావాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ క్విట్ యువర్ జాబ్ ఆర్ చాలా నోబెల్ ప్రొఫెషన్ అండి మాకు, కానీ మేము ఫంక్షన్ చెయ్యాలన్నా మాకు రెస్ట్ కావాలి కదా. మన బాడీ డిజైన్ చేసిందే అందుకు. ప్రతి మనిషిలో 2 సిస్టమ్స్ ఉంటాయి, సింపాథటిక్ సిస్టమ్ ఉంటుంది, పారాసింపాథటిక్ సిస్టమ్ అని ఉంటుంది. సింపాథటిక్ సిస్టమ్ అంటే ఏదన్నా స్ట్రెస్ని ఎదుర్కోవడానికి కావాల్సిన హార్మోన్స్ అవన్నీ సింపాథటిక్ సిస్టంలో పనిచేస్తాయి. పారాసింపాథటిక్ అంటే మన ఇంటికి వెళ్ళాక మనం భోజనం చేసి మన ఫ్యామిలీతో గడిపే జోన్ని పారాసింపాథటిక్లో మారాలి మనం. దాన్ని రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అంటాం, దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటాం. వినే ఉంటుంది, ఇది బేసిక్ సైన్స్ ఇది. కానీ డాక్టర్స్ ఈజ్ 24/7 ఇన్ సింపాథటిక్ మోడ్. ఇంటికి వెళ్ళినా పేషెంట్ గురించి, ఇంటికి వెళ్ళినా ICU కాల్స్. దీనివల్ల ఏంటంటే వీఆర్ 24/7 ఆన్ టోస్. అంటే మా ఫ్యూయల్ కంటిన్యూస్గా కన్జంప్షన్ అయిపోతానే ఉంది, దానికి రీఛార్జ్ లేదు. రీఛార్జ్ అయ్యేది ఫ్యామిలీ దగ్గర, రీఛార్జ్ అయ్యేది మన ఫ్రెండ్స్ దగ్గర, మన పర్సనల్ స్పేస్ దగ్గర. రీఛార్జ్ టైం లేదు కదా. అండ్ వీఆర్ బౌండ్ టు వర్క్. ఎప్పుడైతే మనకి ఫ్యూయల్ లేదో, బుర్ర పని చేయదు, డయాగ్నోసిస్ సరిగ్గా చేయలేం, పేషెంట్ మీద చిరాకు చూపిస్తాం, ఆబ్వియస్లీ ఇవన్నీ మా ప్రాక్టీస్ మీద దెబ్బతీస్తాయి. ఇదే జరిగింది చాలామంది డాక్టర్స్లో, ఇదే జరుగుతుంది. ఓకే, సో వీఆర్ ఫస్ట్, ఐఎమ్ సారీ టు సే దిస్, సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనేది ఫస్ట్ డాక్టర్స్ మర్చిపోవాలి. I'm sure many will put comments on this, because మాకు ఇంజెక్ట్ చేయబడింది ఇది, సర్వీస్ అబౌవ్ సెల్ఫ్, డెడికేట్ యువర్ లైఫ్. బట్ ఇట్ రీచ్డ్ ఏ పాయింట్ వేర్ వీఆర్ కంప్లీట్లీ సాక్రిఫైసింగ్ అవర్ వెల్నెస్, అవర్ వెల్ బీయింగ్, అవర్ ఫ్యామిలీ, డూయింగ్ నో గుడ్ టు ద సొసైటీ. పోనీ దానివల్ల ఉపయోగపడుతుంది నిజంగానంటే ఓకే, అల్టిమేట్గా జరగట్లేదు అది. దానివల్లే కదా పేషెంట్లు ఇబ్బంది అవుతుంది, పేషెంట్లు చనిపోతున్నారు రాంగ్ డయాగ్నోసిస్ వల్ల. సో సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అన్నదానికంటే ఐ థింక్ ఫస్ట్ హీల్ థై సెల్ఫ్ బిఫోర్ యూ హీల్ దెమ్. వీ నీడ్ టు హీల్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ బి ఎ బెటర్ డాక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో వీఆర్ ఫోకసింగ్ ఫస్ట్ ఆన్ ద ఫిజిషియన్ వెల్ బీయింగ్. పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ నుంచి ఐ థింక్ డాక్టర్ సెంట్రిక్ అప్రోచ్గా మారాలి. Because of that, we can reach more patients. We can do more justice to patients. Yes, true. This is what is actually required. Unfortunately, physician well-being అన్న దాని మీద అబ్రాడ్లో చాలామంది కోచెస్, మెంటర్స్ చాలామంది ఉన్నారు. 2.5 times ఎక్కువ సూసైడ్స్ డాక్టర్స్ కమ్యూనిటీలో జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి. ఇట్ ఈస్ ద ప్రొఫెషన్ విత్ హైయెస్ట్ సూసైడల్ రిస్క్. బిజినెస్ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ కేర్ బిజినెస్ ప్రాబ్లం అవ్వచ్చు, పర్సనల్ రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతున్నాయి, హైయెస్ట్ డివోర్స్ రేట్స్, వర్స్ట్ హెల్త్, 10 years ఎర్లీగా చనిపోతున్నారు. ఎయిదర్ దే డై విత్ హార్ట్ అటాక్ ఆర్ ఎయిదర్ దే డైయింగ్ ఆఫ్ సూసైడ్స్. యాక్చువల్లీ చాలా పెయిన్ఫుల్. వాట్ గుడ్ ఈజ్ దిస్ టు ద సొసైటీ అండి? ట్రూ. తిండి పెట్టేవాడు ఏడుపు, వైద్యం చేసేవాడు ఏడుపు అసలు దేశానికి మంచిది కాదు. ఫార్మర్స్ గురించి మనం తెలుసు, కానీ డాక్టర్స్ గురించి ఎవరికి తెలియదు. చాలా పెయిన్ఫుల్ థింగ్ ఇది. ఆడ బాధ నేను అనుభవించాను, అందుకే నేను చెప్పగలుగుతున్నాను.
ఐ నో ఇట్. లైక్ ఈ రోజున మీరు హాస్పిటల్ పెట్టారు, మంచి కోట్లు పెట్టారు, చాలా ఉద్దేశంతో పెట్టారు, మంచిదే. కానీ మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది, దానివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. మీరు ఎంతసేపు హాస్పిటల్ గురించి ఆలోచించాలి, బట్ డబ్బులు పెట్టారు కదా. మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేనప్పుడు ఆబ్వియస్లీ గొడవలు జరుగుతాయి, లాట్స్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్, స్ట్రగుల్స్, పర్సనల్ లైఫ్, దే విల్ గెట్ ఇంటు డివోర్సెస్ ఆర్ అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అది పెద్ద స్ట్రెస్సా? పిల్లల్ని పట్టించుకునే టైం ఉంటుందా డాక్టర్స్కి? అసలు ఎంత గ్యాప్ వచ్చేస్తుంది. ఎస్పెషలీ మీరు డాక్టర్స్ పిల్లల్ని అడగమని, దే విల్ టెల్ యూ హౌ హ్యాపీ ఆర్ దే. నో టైం. యువర్ హెల్త్ ఈజ్ అవర్ వెల్త్ అన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది యువర్ వెల్ బీయింగ్ ఈజ్ అవర్ వెల్ బీయింగ్. అంతే. హ్యాపీ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ పేషెంట్స్. ఎస్. పేషెంట్ సాటిస్ఫాక్షన్ కరెక్ట్ చేయాలంటే వెళ్ళి అడుగు, మీ హాస్పిటల్లో డాక్టర్స్ హ్యాపీగా ఉన్నారా ఫస్ట్ అని. ట్రూ. ఐఎమ్ టాకింగ్ టు ద CEOs ఆఫ్ ద హాస్పిటల్స్. ఎస్. And it is happening. Outside the country it is happening. Unfortunately, we need to bring that to India. That is what we are working through Mission Happy Doctor. Individual based, organizational based and systematic based approaches to well-being of the physicians ni manam prime focus ganda pettukunte all will fall in place. Like I'm not talking about wellness alone. Mission Happy Doctor dwara take care of your health anadu okate kaadu. You should take care of your personality and personal growth and well-being. Both are important. Like whatever skills we discussed, medical colleges lo evariki nerpincharu. Where in our mentorship we empower doctors with those life skills. We teach them about financial literacy, basic personal financial management gurinchi, how to have proper emotional intelligence, how should they communicate with their patients. They have a communication mastery module. We teach about how they should adapt to the technology, use artificial intelligence to make life easy. You can't rely completely on people kada. Human race మీద ఒక్కటే rely అవ్వలేం ప్రతిసారి. You need to build up systems and processes. So overall, growth and well-being should go hand in hand for a doctor. Yes. Out of the medicine syllabus తెలిసి ఉండాలి, out of the skills తెలిసి ఉండాలి, so that ఆ skillsని ఉపయోగించి they can better manage stress. Yes. They can reduce stress. We cannot see, నేను చాలామంది అంటారు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ జీవించడం ఇంపాసిబుల్. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఒక అపోహ. ఇన్ఫాక్ట్ స్ట్రెస్లో అయిపోతే మనిషి చచ్చిపోతాడు. అసలు స్ట్రెస్ అనేది సర్వైవల్ మెకానిజం. లైక్ అదే ఎలా స్టార్ట్ అయిందంటే, సపోజ్ మన కేవ్ మ్యాన్ డేస్ గురించి మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో ఒక లయన్ కానీ ఒక ప్రిడేటర్ కానీ మనిషి వైపు వస్తున్నప్పుడు మన రాతికాలం నాటి మనిషి ఇమ్మీడియట్లీ తన బాడీ అలర్ట్ అయిపోయి అమిగ్డెలా అనే చిన్న మెదడులో పార్ట్ ఉంటుంది, లింబిక్ బ్రెయిన్ అంటాం, అమిగ్డెలా. అది అలారం లాగా, అలారం మోగి ఫ్లడ్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. కార్టిసోల్ అంటాము, నారెడ్రినలిన్, ఎడ్రినలిన్ అంటాము. ఇవన్నీ అలర్ట్ చేసేసి సడన్గా హార్ట్ రేట్ పెంచుద్ది, బ్రీతింగ్ రేట్ పెంచుతుంది, మన డైజెషన్ని షట్ డౌన్ చేస్తుంది. ఎందుకంటే అది తినే టైం కాదు అది. అండ్ షుగర్ పెరుగుతుంది, మజిల్స్ టైట్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ టైంలో రెండే పనులు చేయాలి. ఏదైనా సింహంతో టైగర్తో నువ్వు పోరాడి నిన్ను కాపాడుకోవాలి, లేదా అక్కడి నుంచి పారిపోయి కాపాడుకోవాలి. ఫైట్ ఆర్ ఫ్లైట్. థర్డ్ థింగ్ ఫ్రీజ్ అని అంటాం, తీసుకుని ఉండాలి. ఇట్ మే నాట్ వర్క్ ఆల్వేస్. కానీ అది థ్రెట్ నుంచి తప్పించుకున్న తర్వాత హిస్ సిస్టమ్ విల్ కమ్ బ్యాక్ టు పారాసింపాథటిక్ మోడ్. నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోవాలి, చిల్, రిలాక్స్, కూల్. నో, జస్ట్ ఇమాజిన్ ఆ స్ట్రెస్ రెస్పాన్స్ మనుషులు లేకపోయి ఉంటే హీ వుడ్ హ్యావ్ బీన్ డైడ్. సో స్ట్రెస్ అనేది మన ఫ్రెండ్, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. కానీ ఎప్పుడైతే స్ట్రెస్ రెస్పాన్స్లో నుంచి రెస్ట్ రెస్పాన్స్లోకి రావట్లేదో అది ప్రాబ్లం. 24 గంటలు స్ట్రెస్లో ఉండడం ప్రాబ్లం, స్ట్రెస్ ఉండడం ప్రాబ్లం కాదు. స్ట్రెస్ ఉంటేనే కదా మనం పని చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది, అందుకే నేను ఐ హ్యాడ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్, ఐ హ్యాడ్ టు కమ్, మేక్ ఎన్ ఎఫర్ట్. అది లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది. సో చాలామంది అపోహ ఏంటంటే దే వాంట్ అవాయిడ్ స్ట్రెస్. ఐ వుడ్ సే డోంట్ అవాయిడ్ స్ట్రెస్, లెర్న్ టు సర్ఫ్ ఓవర్ స్ట్రెస్, లెర్న్ టు రైడ్ ది స్ట్రెస్, లెర్న్ టు కన్వర్ట్ స్ట్రెస్ ఇన్ టు సక్సెస్. దానికి స్కిల్స్ కావాలి, అవగాహన కావాలి, రైట్ గైడెన్స్ కావాలి. సో ఐ వుడ్ సే డాక్టర్ షుడ్ బికమ్ స్ట్రెస్ ప్రూఫ్, స్ట్రెస్ రెసిస్టెంట్. డోంట్ ట్రై టు బికమ్ స్ట్రెస్ ఫ్రీ. ఇఫ్ దట్ ఈస్ దేర్, ఐ థింక్ ఒకటి వీ విల్ హ్యావ్ ద కెపాసిటీ టు మేనేజ్ ఫైనాన్సెస్. కానీ హాస్పిటల్ పెట్టాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ బుర్ర ప్రశాంతంగా ఆలోచించగలగాలి. అండ్ అల్టిమేట్లీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనం హ్యాపీగా ఉండడానికి, మంచి సేవ అందించి
సస్టైనబుల్ సర్వీస్ అందించి పేషెంట్స్ని హ్యాపీ చేయడం. దట్ ఈస్ అల్టిమేట్ గోల్. ఐ థింక్ మనం ఎన్ని మాట్లాడుకున్నాం అండ్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనిపిస్తుంది నాకు. ఇది మీరు ఇన్ని చెప్పారు. ఒక కొత్త పర్సన్కి డాక్టర్ అవుతానని మీ దగ్గరకు వస్తే మీరు ఏమి అడ్వైస్ చేస్తారు వాళ్ళకి? ఇది చెప్పే ముందు ఒక కామెడీ థింగ్ చెప్తా. అంటే బేసిక్ కామెడీ అయింది అది. నేను లాస్ట్ టైం వన్ ఆఫ్ ది కాన్ఫరెన్సెస్లో వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిజిషియన్ వెల్బీయింగ్, ఐ ఆస్క్డ్ ఎంతమంది డాక్టర్స్ హ్యాపీగా ఉన్నారని. ఎంతమంది చేతులు లేపారు. సో లేపిన వాళ్ళని గుర్తుపెట్టుకున్నాను నేను. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏమడిగాను తెలుసా? మీ పిల్లలు మీరు డాక్టర్ చేస్తారని చేతులు దింపేశారు. అంటే ఏంటి? ఏదో మీరు చెప్పింది అబద్ధం, లేదా మీరు పిల్లలు హ్యాపీగా ఉండకూడదు అనుకుంటారు మీలాగా. ఏదో కరెక్ట్ అవ్వాలి కదా. సో దే ఆర్ నాట్. సో కొత్తగా డాక్టర్కి రావాలనుకుంటే మాత్రం నిజంగానే నీకుందా నాన్న డాక్టర్ అవ్వాలని మీ పేరెంట్స్ని అడిగారా అన్నట్టు నువ్వు అవుతున్నావు అని అడుగుతా. లేదు నిజంగా నాకు ఉందంటే మాత్రం లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఫస్ట్. ఓకే. సో నేను డిస్కరేజ్ చేయను, బట్ ఐ విల్ గివ్ దెమ్ అన్ ఆప్షన్. ఐ విల్ టెల్ ఈ ప్రొఫెషన్ వాట్ దిస్ ప్రొఫెషన్ విల్ డిమాండ్ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ తెలియజేయడానికి ట్రై చేస్తాం. దెన్ ఇట్ ఈస్ దేర్ చాయిస్. బట్ ఎవరికైతే ఆ ప్యాషన్ ఉంటుందో, ప్యాషన్తో పాటు దే నీడ్ టు హ్యావ్ కంపాషన్ ఆల్సో. మన మీద, మనకి, పేషెంట్ల మీద. మూడోది కూడా ఉండాలి, డిస్పాషన్. అంటే ఇంటికి వచ్చాక యువర్ నో మోర్ డాక్టర్ వదిలేయి. ఓకే. మరి ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి, ఎలా అంటే వస్తే తీసుకో, లేకపోతే మర్చిపోవాలి. అట్లీస్ట్ ఆ బ్యాలెన్స్ లైఫ్ అనేది మైండ్లో ఉండాలి డాక్టర్స్కి. సో వీ నీడ్ టు లీవ్ సమ్ రూమ్. నౌ సపోజ్ నా పేషెంట్స్ ఆఫ్టర్ మై వర్కింగ్ అవర్స్ దే కాల్, మ్యాక్సిమం 4 o'clock తర్వాత నేను ఫోన్స్ ఎత్తాను. అది నేను నాకు పెట్టుకున్న రూల్. ఐ మైట్ సౌండ్ రూడ్, ఐ మైట్ సౌండ్ యారగెంట్ టు మై పేషెంట్స్. ఏంటండి డాక్టర్స్ నాకు తెలిసిన వేరే డాక్టర్స్ అయితే అసలు అర్ధరాత్రి ఫోన్ చేసి ఎత్తేస్తారు, మీరు ఎత్తట్లేదంటే, అమ్మ ఐఎమ్ సారీ అమ్మ, ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ టైం, ప్రైవేట్ టైం, ప్లీజ్ మెసేజ్ ఇన్ ద మార్నింగ్ అంటాను నేను. ఓకే. ఆ బౌండరీ నేను పెట్టుకోవాలి. సో ఐ థింక్ దోస్ 3 ఆర్ ఇంపార్టెంట్. ప్యాషన్ ఉండాలి, కంపాషన్ ఉండాలి, డిస్పాషన్ కూడా ఉండాలి. ఓకే. ఓకే. ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా డాక్టర్ అయిన వాళ్ళు, లేదా డాక్టర్ అవ్వాలి అనుకున్న ఒక కోరిక పెట్టుకున్నప్పుడు, నేను మోస్ట్ కామన్ మా ఇంట్లో అందరూ డాక్టర్లు, మా చెల్లి బావ, అవునా? అందరూ రేడియాలజిస్టులు, మీకే బెటర్ గా తెలుసు కదా, అందరూ డాక్టర్సే. ఓకే. సో ఇన్ జనరల్గా, సో డెఫినెట్గా సర్కిల్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అదంతా డాక్టర్సే ఉంటారు. ఇన్ జనరల్గా సహజంగా డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను సేవ చేయాలి, ఒక ఇమాజినేషన్ ఉంటుంది. నేను ఒక గైనకాలజిస్ట్ అవ్వాలి, ఒక బేబీని బయటకు తీసినప్పుడు ఆ హ్యాపీనెస్ చూడాలి. ఇన్ జనరల్గా బిగినింగ్ స్టేజ్లో వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ మైండ్లో అది ఉంటుంది. కానీ వాళ్ళు డాక్టర్ అయ్యి, వాళ్ళు పీజీలు చేసి, ఒక ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ నిజమైన ప్యాషన్ వాళ్ళలో కనపడదు. సహజంగా ఒక మెకానికల్ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు సహజంగా సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ నుంచి మెకానికల్ లైఫ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏది కారణమవుతుంది? వాళ్ళ నిజంగా సర్వీస్ మోటోని ఎలా మెయింటైన్ చేయాలి? మీరు చెప్పిందే నేను ఇందాక అన్నది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as బర్న్అవుట్. ఓకే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ బర్న్అవుట్. 19 ఏళ్ళు 20 ఏళ్ళప్పుడు ఉన్న ప్యాషన్, కోరిక, ఈ సేవా దృక్పథం, ఆల్ దీస్ థింగ్స్ 29 ఏజ్కి ఉండదు, తగ్గిపోతుంది. దే ఆర్ ఎంటరింగ్ ద రియల్ వరల్డ్. బై దట్ టైమ్ దే ఆర్ హాఫ్ డ్రైన్డ్ ఆర్ 70% డ్రైన్డ్. ద నెక్స్ట్ 10 years, 39 years, దే ఆర్ మ్యాక్సిమం డ్రైన్డ్ అవుట్. ఓకే. బర్న్అవుట్ అంటే ఏంటంటే, నేను ఇందాక 3 things ఉంటాయని చెప్పా. ఫస్ట్ ఫిజికల్గా ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఫిజికల్గా ఎఫెక్ట్ పడినప్పుడు చాలామంది డాక్టర్స్ దే ఫాల్ సిక్. హెడేక్ రావచ్చు, కాళ్ళ నొప్పులు రావచ్చు, మైగ్రేన్ ఎక్కువైపోతుంది, ఎసిడిటీ, ఇవన్నీ అందరికీ జరుగుతాయి. దాన్ని ఆపలేం. బికాస్ ఇదంతా బేసిక్లీ ట్రైనింగ్ పీరియడ్లో ఎక్కువ జరుగుతుంది. దాని తర్వాత మెంటల్గా బర్న్అవుట్ అవుతాం. కానీ మెంటల్గా బర్న్అవుట్ అవునప్పుడే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ లూజ్ కంపాషన్ ఓవర్ పేషెంట్స్. అంటే ఎంత ఓపిక్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మాట్లాడగలడో ఎంసీహెచ్ డిఎం వాళ్ళు మాట్లాడలేరు. ఓకే. అది వాళ్ళు అనడానికి లేదు. ఆ టైంకి వాళ్ళు ఫీల్ అంతా అయిపోయింది. పేషెంట్స్ కూర్చోడానికి వచ్చేటప్పుడు ఓపికలు ఉండవు. దే 100 ప్రాబ్లమ్స్ డీల్ విత్. దాంట్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకటి, హాస్పిటల్ పెట్టాం, లేకపోతే ఇది ఎలా మేనేజ్ చేయాలి, టీం ఎలాగా, స్కిల్స్ లేవు కదా. స్కిల్స్ ఎప్పుడైతే లేవో మీకు ఎక్కువ టైం పడుతుంది అదే పని చేయడానికి. ఎప్పుడైతే టైం ఎక్కువ పడుతుందో ఎవ్రీథింగ్ ఇస్ డిలేడ్, యూఆర్ మోర్ స్ట్రెస్డ్. ఓకే. ఎస్, ట్రూ. సో సెకండ్, మెంటల్ ఫటీగ్ అంటాం. యూ లూజ్ కంపాషన్ టువర్డ్స్ పేషెంట్స్. అది అర్థమైపోతుంది పేషెంట్స్కి. అప్పుడే కదా ప్రాక్టీస్ అయిపోతుంది. థర్డ్ స్టేజ్ 3 క్యాన్సర్ లాగా ఎలా చెప్పాలంటే, ఇది
అసలు ఎందుకు అయ్యామరా బాబు డాక్టర్ అనిపిస్తుంది. ఇది ఎప్పుడో అప్పుడు అనిపిస్తే ఓకే, కామెడీగా లేకపోతే సరదాగా అది తీసుకోవాల్సింది. చాలామంది డాక్టర్స్కి డైలీ ఉంటుంది. దోస్ ఆర్ అండ్ 40 ఎందుకు వాళ్ళు చేతులు లేపలేకపోతున్నారంటే, నేను చూసిన నరకం నా పిల్లలు చూడకూడదు అన్న నుంచి వచ్చిన పెయిన్ నుంచి వాళ్ళు చేతులు లేపలేకపోతున్నారు. వద్దురా బాబు, ఇది లెస్ దెమ్ బీ హ్యాపీ, వేరేదో చేసుకుంటారు, ఇది మాత్రం వద్దు. బికాస్ దే ఆర్ డ్రైన్డ్ అవుట్. అండ్ మన పిల్లలకి ఎప్పుడు మనం బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా. సో మీరు అన్నది ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే, ఈ ప్రాసెస్ ప్రతి డాక్టర్ మ్యాక్సిమం గో త్రూ అవుతున్నారు. రియలైజ్ అయ్యే టైంకి ఇట్ ఇస్ టూ లేట్. థర్డ్ స్టేజ్ స్పిరిచువల్ బర్న్అవుట్. అంటే మన మెయిన్ ఉద్దేశం, డాక్టర్ అయిన ఉద్దేశాన్నే మనం క్వశ్చన్ చేస్తున్నాం చూసారా. దట్ మీన్స్ యు ఆర్ అన్హ్యాపీ. వెన్ యు ఆర్ అన్హ్యాపీ, నో అమౌంట్ ఆఫ్ మనీ యూ ఎర్న్, ఇట్ విల్ నాట్ గివ్ యూ హ్యాపీనెస్. సో 100 కోట్లు సంపాదించిన డాక్టర్లు కూడా హ్యాపీగా ఉన్నారంటే లేరు. వాళ్ళు కూడా దే ఆర్ బికమింగ్ మెకానికల్, లైక్ యూ సెడ్. ఫర్ ద మెకానికల్ మీన్స్ వాల్యూమ్ గేమ్, పేషెన్స్, నెంబర్స్, పేపర్స్, కేసెస్ మారిపోతున్నాయి. ఇది సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళని. వాళ్ళు ప్రొవైడ్ చేసే కేర్ని ఇట్ ఇంపాక్ట్స్ అలాట్. దీన్ని బైపాస్ చేయాలన్నా, అట్లీస్ట్ తట్టుకొని నిలబడాలన్నా, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ నుంచి వీ నీడ్ టు నో హౌ టు మేనేజ్ అవర్ ఎనర్జీ లెవెల్స్. బికాజ్ ఎనర్జీ డిప్లీషనే కదా బర్న్అవుట్ అంటున్నాం. ఎనర్జీ లెవెల్స్ని డే టు డే వీ నీడ్ టు మేనేజ్. లైక్ సెల్ఫ్ కేర్ టైం అనేది ప్రతిరోజు ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ అప్పటి నుంచి ఎంఎస్ అయినా, ఎండీలు చేసినా, ఏం చేసినా సరే ప్రతిరోజు కొంతసేపు మనకు మనం, ఎక్కువసేపు అవసరం లేదు. మాకు టైం ఉండదండి, మేము అసలు చాలామంది పేషెంట్స్, ఎవరిని ఫూల్ చేస్తున్నావు? వాళ్ళకి చాలామంది నా డాక్టర్స్ నా దగ్గర అడుగుతారు, నాకు టైం లేదు సార్ అసలు ఇవన్నీ ప్రోగ్రాంలు చేయడానికి. అవునా, ఓకే, ఎంత టైం కేటాయించగలరు నీకంటే? సార్ నేను అసలు 10 నిమిషాలు కూడా నాకు భోజనం చేయడానికి కూడా టైం ఉండదు సార్, పేషెంట్లు అంతమంది ఉంటారు. లేకపోతే ఇంకోటి ఏదో రీజన్ చెప్తారు. అవునా, సరే అయితే నీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇవ్వంట, స్క్రీన్ టైం చూస్తా. నీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్క్రీన్ టైంలో నుంచి ఒక 50% స్క్రీన్ టైం తీయగలవా నువ్వు అంట. ఒక్కొక్క దాంట్లో 50 మినిట్స్ లేకపోతే 25 మినిట్స్, 1 అవర్ ఉంటుంది కదా. ఆ సోషల్ మీడియా టైంలో నుంచి తీసుకుని మీకు కేటాయించుకోండి అంట. జరగదా అండి అది? అంత ఇంపాసిబుల్ థింగా? నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఐ వుడ్ సే అట్లీస్ట్ స్పెండ్ 10-12 minutes డైలీ ఆన్ యువర్ సెల్ఫ్. ఒక రొటీన్. ఓకే. నేను జిమ్కి వెళ్ళను, నాకంత టైం ఆబ్వియస్లీ అందరిలాగా నాకు ఉండదు. ఒక్కోసారి అంత బద్ధకం కూడా ఉంటుంది చాలామంది, ఈవెన్ నాకు చాలా బద్ధకం ఉంది. బట్ ఐ వుడ్ అట్లీస్ట్ డూ 3 to 4 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే, పుషప్స్ అనో లేకపోతే ఏదో వాట్ ఎవర్, ఐ డూ దట్ విల్ కీప్ మీ ఫిజికలీ ఫిట్. అట్లీస్ట్ ఫిజికల్ ఎనర్జీ వస్తుంది. అండ్ డైలీ కాసేపు ఐ ట్రై టు డూ సమ్ బ్రెత్ వర్క్ ఆర్ మెడిటేషన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఒకప్పుడు లాగా మెడిటేషన్ అంటే 60s 70s చేసేది కాదు. అప్పుడు ఎనర్జీ దేనికి కావాల్సింది ఇప్పుడు. సో దట్ మెడిటేషన్ ఆర్ బ్రెత్ వర్క్ ఏం చేస్తుంది అంటే మన బాడీని కాన్షియస్గా సింపాథటిక్ మూడ్లో నుంచి పారాసింపాథటిక్ మూడ్లోకి తీసుకొస్తుంది. మన బ్రెత్ చేసే పనే అది. అట్లీస్ట్ 3 to 4 minutes చేయండి. ఓకే, అండ్ యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ టు డైలీ. రొటీన్ రేస్లో అదే పేషెంట్లు, కేస్ షీట్లు, అదే సబ్జెక్టు. సో ఐ వుడ్ సే లెర్న్ సంథింగ్ డిఫరెంట్ డైలీ. అవుట్ ఆఫ్ ద మెడిసిన్ వెళ్ళి లెర్న్ అబౌట్ లీడర్షిప్ స్కిల్, లెర్న్ అబౌట్ ఫైనాన్షియల్. ఏదో ఒక కొత్త ఉత్సాహాన్ని ఎప్పుడైతే మన బ్రెయిన్కి ఇస్తామో వీ లివ్ లాంగర్ అంట. దట్స్ ట్రూ. సో యూ షుడ్ రీడ్ బుక్స్ అవుట్ ఆఫ్ మెడిసిన్. ఇవన్నీ 1 page a day, 2 pages a day చదవండి. ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ, అండ్ టుడే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టాకింగ్ అంటే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఐ స్టార్టెడ్ టు ఇంప్లిమెంట్ దిస్. నేను లేని ఇలాగా 2-3 years బ్యాక్ ఐ వాజ్ లైక్ ఎవ్రీ డాక్టర్ హూ ఈజ్ ఇన్ బర్న్అవుట్. అండ్ నేను ఆ సిచ్యువేషన్లో నేను గమనించలేక నా అజాగ్రత్త వల్ల ఒక పేషెంట్కి ప్రాణం మీదకి వచ్చింది. అఫ్కోర్స్ ఏం కాలా. ఐ యూస్ టు వర్క్ 12 hours, 14-15 hours a day. రోబోట్లో పనిచేసా. ఏం నేర్చుకుంటున్నానో తెలిసేది కాదు. టైం నిద్ర ఉండేది కాదు. జీఆర్డి ఫుల్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండేది. నేను ఇంట్లో అందరికీ చెప్పేవాడిని. మా అమ్మమ్మ తిడుతుంది, అందరికీ చెప్తావరా నువ్వు పట్టించుకో అని. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. బట్ ఇప్పటికీ ఆ స్టేజ్ కంప్లీట్లీ రీచ్ అయిపోయినంటే ఐ మే నాట్. బట్ డైలీ ఐ విల్ చెక్ మై సెల్ఫ్. ఓకే, టుడే ఆల్సో బిఫోర్ పాడ్కాస్ట్ ఐ టుక్ మై సెల్ఫ్ టైం. ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ ఆన్ అ డైలీ బేసిస్. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ మనం కాపాడుకుంటామో, మన పర్పస్ ఆఫ్ బీయింగ్ అ డాక్టర్ని డైలీ బేసిస్ మీద కాపాడుకుంటామో, మీరు 40 వచ్చినా, 50 వచ్చినా, 60 వచ్చినా, యూ విల్ బీ హ్యాపీ. అండ్ వెన్ యూ హ్యావ్ దోస్ స్కిల్స్,
you'll be more happily able to give that service also without getting into burnout. This is exactly what we wanted to train doctors through Mission Happy Doctor. సో ఇంత సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ తోటి ఈ డాక్టర్స్ ఫీల్డ్లోకి వస్తూ ఉంటారు, డాక్టర్స్ అవుతారు, హాస్పిటల్స్ కూడా సెటప్ చేస్తారు. బట్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ విషయంలోకి వచ్చేసరికి అది మిత్తో లేకపోతే ఐ డోంట్ నో, అది ఏదైనా కానివ్వండి, అది మీరు క్లియర్ చేయండి. బట్ ఐ థింక్ ఒక నాణానికి బొమ్మ బులుసు ఎట్లుంటాయో ప్రతి ఫీల్డ్లో కూడా డార్క్ సైడ్ ఉంటుంది, బ్రైట్ సైడ్ ఉంటుంది, రెండూ ఉంటాయి. సో ఇన్ జనరల్గా డాక్టర్స్కి టార్గెట్స్ ఇచ్చి పేషెంట్స్ మీద అది రుద్ది వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ మీద ఇంటూ 10x రెవెన్యూ చేయాలి, ఇటువంటి టార్గెట్స్ ఉంటాయని చెప్పేసి వింటున్నాను. సో ఇది ఒక రకంగా ప్రొఫెషనల్ ఎథిక్ని కిల్ చేయడం కదా? In a way, yes. Because in fact, last వీడియోలో కూడా నేను చెప్పాను, బికాజ్ ఈవెన్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ద కార్పొరేట్ సిస్టమ్. నాకు టార్గెట్స్ ఇచ్చారు, నేను ఐ కుడ్ నాట్ బీ ఇన్ దట్ సిస్టమ్. బట్ అగైన్, rather than trying to see corporates as villains, first of all, I'm not against corporate. Of course, ఆ వీడియో వైరల్ అయిపోయి నేనేదో కార్పొరేట్స్కి అగేన్స్ట్గా అనుకున్నారు జనాలు, కానీ నేనేం కాదు, ఐ రెస్పెక్ట్ కార్పొరేట్స్. బట్ వాళ్ళు కొన్ని థింగ్స్ ఐ డోంట్ లైక్, ఆర్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎథికల్. బట్ అగైన్ అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్తాను. 2 things. One thing is, చాలా కార్పొరేట్స్ ఆర్ నాట్ started by the doctors. Yes. They are purely started by businessmen. Yes. Where doctors are employers, as sophisticated white collar employers. Okay, who don't know anything about business, but are bound to work for them, losing their reputation, name, whatever it is. సారీ, ఒకటి యాడ్ చేస్తాను, మీరు చెప్తుంటే అనిపిస్తుంది బాగుంటుంది. మా అన్న అంటుంటాడు, నేను తెల్ల కోట్ వేసుకున్న కూలోని రాని. కరెక్ట్గా నిజంగానే బాగా చెప్పారు మీ అన్నయ్య, రేడియాలజిస్ట్ అన్నారు కదా. రేడియాలజిస్ట్. యా, ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డెసిజన్ మేకింగ్ కెపాసిటీ. ఒకసారి వీఆర్ బౌండ్ టు జస్ట్ వర్క్. దట్స్ వన్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే, మరీ కార్పొరేట్స్ అంతా కాకపోయినా ఐమ్ టాకింగ్ ద మిడిల్ సెగ్మెంట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, వేర్ ద గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ బిగిన్ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ అ కార్పొరేట్. వాళ్ళకైతే ప్యూర్లీ అవగాహన లేకపోవడం ఒకటి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ నుంచి అవగాహన లేకపోవడం వల్ల, లైక్ బిఫోర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, దే ఆర్ బౌండ్ అగైన్ ఇన్ ఏ వే. హియర్ హీ ఈజ్ అ డెసిషన్ మేకర్ వితౌట్ విజ్డమ్. ఓకే. అండ్ హీ ఈజ్ బౌండ్ టు డూ వాట్ ఎవర్, సమ్టైమ్స్ అన్ఎథికల్. వాళ్ళకి నచ్చదని, వాళ్ళకి బై హార్ట్ నచ్చదు, దే డోంట్ వాంట్ టు డూ దట్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు పే బిల్స్. దీస్ 2 things విచ్ ఐ హవ్ సీన్. ఆల్సో ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు డాక్టర్స్ విపరీతంగా బిల్స్ వేసేస్తారు, ఇండియాలో లైక్ చాలా హెల్త్ కేర్ కాస్ట్, దీనికి 5 లక్షలు అయింది, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ దగ్గర 10 లక్షలు అయింది అని. ట్రూ. బట్ ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు యూ షుడ్ టాక్ in comparison with the actual facts. Yes. What I would like to talk. If you want, Google cheskoni chuskondi, the healthcare in India is one of the finest, best and affordable in the whole continent. True. I agree. It is, we are providing healthcare services almost to 1/8 to 1/10 the cost of USA and UK. True. Oka typical heart surgery, guess cheyandi how much it would cost in USA? Any wild guess? Maybe 40 lakhs, 30 lakhs. It would be somewhere from $70,000 to $120,000. In Indian rupees, it is from 75 lakhs to 1.2, 1.3 crores. The same heart surgery, India, with the same quality, without any compromise in the quality, we are offering for 5 lakhs, 6 lakhs, sometimes even 3.5 lakhs. సో ఇన్ ద లార్జర్ కాంటాక్స్ట్ చూసినప్పుడు వీఆర్ డూయింగ్ బెస్ట్ అండి. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ టు పాస్ దిస్ స్టేట్మెంట్. బట్ ఎస్, ఇండివిజువల్లీ ఎవరికి అవసరం లేదు. యుఎస్లో అయితే నాకేంటండి, నాకెంత బిల్ అయింది. బట్ అసలు ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిలేషన్షిప్పో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమో, లేకపోతే గొడవలు, అదో ఇదో. ఇప్పుడు వరకు అంటే దెర్ ఇస్ అ సేయింగ్, ఎ మ్యాన్ హ్యాస్ 100 problems until he has one problem, that is his health. When that comes, everything vanish అయిపోతాయి. ట్రూ. అసలు అదే కదా, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అండ్ నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది ఏంటంటే, ఒక పాప్కార్న్కి ఇచ్చే విలువ కూడా డాక్టర్ కన్సల్టేషన్కి లేదు ఈ రోజున.
దట్స్ ట్రూ. మల్టీప్లెక్స్ సినిమాలకి 1500 2000 ఖర్చు పెడతాం. ఒక డాక్టర్ 500 ఇస్తే 500 దొబ్బేస్తున్నాడు. దొబ్బేయడమా? 15 ఏళ్ళ కష్టం అండి. ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని సాక్రిఫైస్లు, ఫ్యామిలీని పక్కన పెట్టి దానికి విలువ లేదా? ఒక 500,000 రూపీస్ కన్సల్టేషన్కి, సలూన్కి, హెయిర్ కట్కి హ్యాపీగా ఇస్తాం. జావేద్ హబీబ్స్కి వెళ్ళాను రా, 2000 అయింది హెయిర్ కట్ అంటాడు. అదే వాళ్ళ ఫాదర్కి ట్రీట్మెంట్ తీసుకెళ్ళడానికి చెకప్ తీసుకెళ్తే 1000 ఇస్తాడు. ఓపీడీ దొబ్బేస్తున్నాడు. చెప్పాను మా నాన్నకి, ఏదో క్లినిక్ తీసుకెళ్తానని, 300తో అయిపోయేదని. ఏంటిది? వీఆర్ నాట్ గివింగ్ వాల్యూ టు అవర్ హెల్త్. అండ్ అది ఎప్పుడైతే అది ప్రాబ్లంకి రీచ్ అవుతుందో అప్పుడు తిట్టుకుంటూ పెడతాను. అది కరెక్ట్ కాదు. అంత నొప్పి ఉంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, రావక్కర్లేదు హాస్పిటల్కి. అబ్బే అది కుదరదుగా. అన్నీ తింటాం, అన్ని హ్యాబిట్స్ ఉంటాయి, అన్నీ పాడు చేసుకుంటాం, మీరు మాత్రం ఫ్రీగా చేయాలి మాకు. ఎందుకంటే మీరు సేవ కోసం పుట్టారు కదా. ఎక్కడ అసలు ఏంటండి లాజిక్ ఉందా? ఐ డోంట్ ఈవెన్ యాక్సెప్ట్ దట్. ఇక్కడ ఎవరమైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆకలి ఉంటుంది, మనకి కుటుంబం ఉంటుంది, మనకి బిల్స్ ఉన్నాయి కట్టుకోవడానికి. ఎవ్రీ ప్రొఫెషనల్ విల్ హ్యావ్ దట్. ఐ డూ అగ్రీ వాట్ యూ సెడ్. అండ్ సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పాయింట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇస్ వీఆర్ ఆఫరింగ్ అఫోర్డబుల్ హెల్త్ కాస్ట్ కంపేర్డ్ టు ద వరల్డ్. అది మనం డెఫినెట్లీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే. సెకండ్ థింగ్, వాళ్ళకి అందరికీ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. దే ఆర్ కంపల్సివ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఎవ్రీ మంత్లీ వాళ్ళ శాలరీ నుంచి ఇన్సూరెన్స్కి వెళ్తుంది. ఇండియాలో ఎంతమందికి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి? దట్స్ ట్రూ. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇన్సూరెన్స్, ఎ గుడ్ ఇన్సూరెన్స్, అగైన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ అ బిగ్ టాపిక్. దాంట్లో కూడా మంచి చెడులు ఉన్నాయి, స్కామ్స్ అన్నీ జరుగుతున్నాయి. బట్ అవుట్ ఆఫ్ దట్, అంటే క్లెయిమ్ రేట్ బాగుండి, టైంకి మనీ అంది, అఫోర్డబుల్ కాస్ట్కి, రూపాయి చేతిలో ఖర్చు లేకుండా, లేకపోతే బేర్ మినిమం కాస్ట్తో అయిపోయి సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలేరే? చేయరు కూడా. ఎప్పుడైతే మన పాకెట్ నుంచి పడుతుందోనే మనకి నొప్పి కదా, తప్పు లేదు అది. కానీ వై డోంట్ వీ హ్యావ్ ఎన్ హెల్త్ ఇన్సూరెన్స్? నా క్వశ్చన్ ఇది. బిఫోర్ కంప్లైంటింగ్ మన దగ్గర ఉండాల్సింది ఉండాలి. వాట్ ఈస్ ద కేర్ దట్ యూ టుక్ ఫర్ యువర్ హెల్త్, టు ప్రొటెక్ట్ యువర్ హెల్త్? వాట్ డిడ్ యూ డూ బిఫోర్ క్వశ్చనింగ్ ద హెల్త్ కేర్? డాక్టర్ల మీద పడి లేకపోతే కార్పొరేట్స్ మీద పడడం కంటే మనం ఏం చేసాం? ఒక్క వేలు మీకు చూపిస్తే మిగతా వేలు నాకు చూపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ అది థర్డ్ థింగ్ ఏంటంటే, హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 2 to 3% ఎక్కువ నార్మల్ ఇన్ఫ్లేషన్ కంటే. ఇట్స్ ఆల్మోస్ట్ 9 or 11 అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఎస్. మీకు ఒక హార్డ్ ఫ్యాక్ట్ చెప్తా. లెట్ హూ ఎవర్ వాచెస్ దిస్ వీడియో, లెట్ దెమ్ డిసైడ్. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు 24 గంటలు కడుపునే పని చాలా సాధారణం చేసే ఆపరేషన్. మెడికల్ కాలేజ్ పక్కన, మెడికల్ కాలేజ్ చాలా తక్కువకి అవుతుంది. బట్ ఈవెన్ ఆ రోజుల్లో నాకు తెలిసిన పేషెంట్స్ నేను బయటికి పంపించి, అంటే మా దాంట్లో అవ్వకపోతే ఆ టైంకి, అంటే అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆ టైంకి ఒక్కోసారి దొరకదు, ఉండకపోవచ్చు, అవైలబిలిటీ లేకపోయినప్పుడు ఐ సెండ్. దట్ టైం ద ఆపరేషన్ కాస్ట్ వాళ్ళు ఆరోగ్యశ్రీలోనే చేయించుకోవాలనుకుని వచ్చారు. అది కుదరలా. నేను బయట ఎంతైనా ఖర్చు వదిలేస్తా. ఆరోగ్యశ్రీ అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో రావాలి కదా అందరికీ. సరే, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతా. బికాస్ ఐ వాంట్ టు షో వాట్ పెయిన్స్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ గోయింగ్ త్రూ బిఫోర్ బ్లేమింగ్ దట్ వీఆర్ గివెన్ టార్గెట్స్ అండ్ ఆల్ దట్. 24 గంటలు కడుపునే ఆపరేషన్కి గవర్నమెంట్ పెట్టిన ప్యాకేజ్ 24,000 25,000 రూపాయలు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2017. ఓకేనా? ఎన్ని ఇయర్స్ అయినాయండి ఈ రోజున? దాదాపు 7 years 8 years అయిందా? ఆ రోజున ఒక గ్లౌ కాస్ట్ దాదాపు 15 రూపాయలు లేకపోతే 20 రూపాయలు ఉండొచ్చు. అదే గ్లౌస్ కాస్ట్ ఈ రోజున 25 రూపీస్ 30 రూపీస్ 35 రూపీస్ అయ్యాయి. ఓకే, ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. అదే ఆపరేషన్ కాస్ట్ ఈ రోజున ఎంత వస్తుందో తెలుసా? హాస్పిటల్కి వాడు ఇచ్చేది 20,000 రూపీస్. 25 నుంచి 20కి వచ్చింది, తగ్గించారు. ఎలా సస్టైన్ అవ్వాలి హాస్పిటల్? మరి ఇది ఎవరు అడగరే? నోబడీ టాక్స్ అబౌట్ దిస్. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఆ 20,000 25,000 పోనీ పేషెంట్ వెళ్ళిపోయిన టైంకి ఇస్తారా? ఇవ్వరుగా, రిలీజ్ అవ్వవుగా. 6 monthsకి కాదు, 1 yearకి కాదు, 2 years కూడా పెండింగ్ అయిన హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎలా, హౌ షుడ్ దే గివ్ శాలరీస్ టు ద డాక్టర్స్? ఎలా రన్ చేయాలి హాస్పిటల్ని? అండ్ ప్రతి పేషెంట్కి ఇన్సూరెన్సే కావాలి, గవర్నమెంట్ ఇన్సూరెన్సే కావాలి. కానీ ఆ ఇన్సూరెన్స్ లేకపోతే పేషెంట్ వెళ్ళిపోతారు.
సరే బాబు చేస్తామని చెప్పి అన్నీ అదే కాస్ట్లోనే చెయ్యాలి, ప్రతిదీ ఎక్స్ట్రా అయినా సరే హాస్పిటలే భరించాలి. అంటే క్రెడిట్ బిజినెస్, నార్మల్ క్రెడిట్ బిజినెస్సే మ్యాక్సిమం 90 days ఏదో టైం ఉంటుంది, దాని మీద చేయగలరా నార్మల్ ప్రోడక్ట్ అమ్మేవాడు బిజినెస్? వీఆర్ డీలింగ్ విత్ సర్వీస్ బిజినెస్ అండ్ క్రెడిట్ ఈజ్ ఆల్మోస్ట్ 1.5 years, 2 years sometimes. How will the hospitals run? So what they are doing is, out of 10 patients, 7-8 patients ఇలా గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్ ఓకే, రిలేటివ్లీ బెటర్. కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు ఉండవుగా ఎవరి దగ్గర, ఎంతమంది దగ్గర ఉన్నాయి? హార్డ్లీ ఎనీబడి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటే హ్యాపీనే, ఎందుకంటే దే ప్రొవైడ్ గుడ్ ప్యాకేజ్. వాడు కరెక్ట్గా మార్కెట్ తగ్గట్టుగా ఎంత అయితే అంత ఇస్తాడు, పేషెంట్ హ్యాపీ, హాస్పిటల్ గెట్స్ ప్రాంప్ట్ పేమెంట్, వీ కెన్ గివ్ బెస్ట్ కేర్, వీ నీడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ అవర్ కేర్ ఆర్ క్వాలిటీ. ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే వాళ్ళకి పెట్టే స్టంట్ లేడింగ్, వాట్ ఎవర్ ఐమ్ టాకింగ్ అబౌట్, ద మెటీరియల్స్, కన్జ్యూమబుల్స్, ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ మోస్ట్లీ, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు ఉండవు. అందరికీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆరోగ్యశ్రీలు కావాలి, ఆరోగ్యశ్రీ మనీ ఏమో టైంకి రిలీజ్ అవ్వదు. చాలామంది హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో డ్యామేజ్ అయిపోవడానికి కారణం నాట్ ప్రాపర్ సిస్టమ్ వేర్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ ద హాస్పిటల్స్. ఓకే, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాజ్. ఆ రోజున నన్ను వాళ్ళు నిలబోవడానికి కారణం కూడా ఫ్రమ్ దేర్ పాయింట్ ఐ కెన్ అండర్స్టాండ్. వాళ్ళ షూ వేసుకుని ఆలోచిస్తే వాళ్ళ పెయిన్ తెలుస్తుంది. నేను ఇదే అనుకున్నా, ఓకే టార్గెట్స్ ఇస్తున్నారు ఇదంతా ఓకే, బట్ వై దే ఆర్ అంత రూత్లెస్గా ఎందుకు తయారైపోవాల్సి వస్తుంది? ఎస్పెషలీ దట్ హాస్పిటల్ ఈజ్ నాట్ మనీ మైండెడ్ హాస్పిటల్. ఐ సెడ్ దిస్ కేటగిరీ, the second category where they are bound, I understood, where they have to generate revenue for sustenance. They are not supported by, they don't have big giants to run the show. They have to put from their pocket. అప్పటి వరకు సింగిల్గా జాబ్ చేసుకునే డాక్టర్స్ ఇలా ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో హాస్పిటల్ పెట్టాలనుకునే వాళ్ళు, దే ఆర్ కమింగ్ ఆన్ రోడ్స్ అండి. సో ఐ సీ దిస్ ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ విచ్ ఇస్ నాట్ బ్రాట్ టు ద లైమ్ లైట్. కంప్లీట్లీ నేను గవర్నమెంట్ కూడా బ్లేమ్ చేయట్లా. అగైన్ వాళ్ళు కూడా హెల్త్కి, మన ఇండియన్ జీడిపి ప్రకారం 2.5% ఖర్చు పెట్టాలి, బట్ ఇట్ ఈస్ స్పెండింగ్ ఓన్లీ 1.1%. నాట్ ఈవెన్ హాఫ్ పర్ స్టేట్. జీడిఎస్పి అనండి, గ్రాస్ డొమెస్టిక్ స్టేట్కి సంబంధించింది, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎస్డిపి. 6% షుడ్ బి అలోకేటెడ్ ఫర్ ద హెల్త్ కేర్, బట్ ఇట్ ఈస్ జస్ట్ 1.1% అగైన్. చాలా తక్కువ పర్ స్టేట్. మరి నెయిదర్ ద సిస్టమిక్ లెవెల్లో నో బడీ టేక్స్ కేర్ ఆఫ్ హెల్త్, ఆర్గనైజేషన్ లెవెల్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్, ఇండివిజువల్ లెవెల్ వదిలేయండి ఇంకా, బట్ వీఆర్ దేర్ టు కంప్లైన్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇండివిజువల్ లెవెల్గా వీ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, గెట్ సమ్ ఇన్సూరెన్స్, ప్రొవైడెడ్ ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్. పీనట్ కాస్ట్కి వస్తుంది అది. మనలాగా ప్రతి నెల యూకేఎస్ లాగా డిడక్ట్ చేయట్లా, సంవత్సరానికి ఒకసారి కట్టమంటున్నాడు. సరే కొన్ని క్లెయిమ్ అవుతున్నాయండి, కొన్ని క్లెయిమ్ అవ్వట్లేదండి, అన్నీ రావచ్చు, అయితే మంచిదే కదా. మ్యాక్సిమం క్లెయిమ్ అవుతాయి, ఎక్కడో ఒకటో చోట 2 చోట్ల దొరకదు. అండ్ కొంత మనీ అయిన ఫండ్ హెల్త్ కేర్కి మనం పక్కన పెట్టుకోవాలి. మీరు అన్నట్టు వెల్త్ మేనేజ్మెంట్లో బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ వాట్ వీ హ్యావ్. బెటర్ టు బి ప్రిపేర్డ్. ఎస్, వీ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ ట్రూ, వాట్ యు సెడ్, రైట్. సో ఐ థింక్ ఇవి జరిగితే ఏ లెవెల్కి ఆ లెవెల్, ఐ థింక్ కార్పొరేట్స్ ఆల్సో కెన్ డూ బెటర్. ట్రూ. అండ్ ఇన్ఫ్లేషన్ పరంగా ఆపరేషన్ కాస్ట్ పెరిగిపోయి అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్ అయితే స్కై రాకెట్ అయిపోతున్నాయి. ఒక ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చెయ్యాలంటే, అగైన్ నేను గ్లౌజ్ గురించి మాట్లాడే, ఒకప్పుడు ఆ మిషనరీ కాస్ట్ వచ్చేసి మాకు 11, 12, 13,000 lakhs వచ్చేసేది, లైక్ 8 years, 9 years బ్యాక్. నౌ ఇట్ బికమ్ 30 lakhs, 35 lakhs. కానీ ఆ రోజున అదే సర్జరీకి ఎంత తీసుకుంటున్నారు, ఈ రోజున అదే సర్జరీకి అంతే తీసుకుంటున్నారు. కాస్ట్ పెరుగుతుంది కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ప్రైస్. చార్జ్ చేస్తే విలన్స్ అయిపోతున్నాం, ఇంత దొబ్బేస్తున్నారు అంటున్నారు. ఎలా సస్టైన్ అవుతుంది హెల్త్ కేర్? ఐ థింక్ దీస్ ఆర్ ద ఛాలెంజెస్ వీ నీడ్ టు అడ్రస్ అండ్ పీపుల్ ఆల్సో, జనరల్ పబ్లిక్ అర్థం కావాలి. సో యా, దిస్ ఈజ్ లాట్ ఆఫ్ పెయిన్ యాక్చువల్లీ, వీ డాక్టర్స్ కాంట్ షేర్ ఆన్ కెమెరా. యా, ట్రూ. సో ఆన్ క్లోజింగ్ నోట్, బిజినెస్ పెట్టాలనుకుంటున్న డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ ఇన్ ద సెన్స్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న డాక్టర్స్ అనుకోవచ్చు, లేదా కొత్తగా రావాలనుకుంటున్న డాక్టర్స్ అనుకోవచ్చు, వాళ్ళందరికీ మీ వైపు నుంచి అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే మీ ఫాదర్ కూడా ఆల్రెడీ డాక్టర్, మీరు చూసిన ఎక్స్పీరియన్స్, మీరు పడ్డ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళకేం సజెషన్ ఇస్తారు? ఫస్ట్ థింగ్ అయితే హెల్త్ ఈజ్ వెల్త్ అండి. యువర్ వెల్బీయింగ్ ఈజ్ మై వెల్బీయింగ్ అంటే మై వెల్బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐ నీడ్ టు, ఎవ్రీ డాక్టర్ దే నీడ్ టు ట్రీట్ దెమ్ యాజ్ అన్ ఇండివిజువల్. సెల్ఫ్ కేర్ కమ్స్ ఫస్ట్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్.
డాక్టర్ అనే కాదు, వాళ్ళు ఇంజనీర్ కావచ్చు, ఏ ప్రొఫెషన్ అయినా, ఎనీబడి హూ వాచెస్ దిస్ వీడియో, 15 ఏళ్ళు అయినా సరే, 70 ఏళ్ళు అయినా సరే, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇన్నఫ్ ఆఫ్ ది సాక్రిఫైసెస్ దట్ యూ హెవ్ డన్ ఫర్ ది వరల్డ్ అండ్ సొసైటీ. ఓకే, బట్ ఎంత పాయింట్కి వెళ్ళిపోయిందంటే మీరు మిమ్మల్ని కోల్పోయేంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అంత సాక్రిఫైస్ మంచిది కాదు. యూ కాంట్ సర్వ్ ఫ్రమ్ ఎన్ ఎంటీ బౌల్, యూ కాంట్ హీల్ విత్ ఎ wounded హార్ట్. సో ఐ వుడ్ సే హీల్ థై సెల్ఫ్ బిఫోర్ యూ హీల్ దెమ్. And focus on your personal growth and personal well-being. Both should go hand in hand. And think beyond medicine. Doctors should increase their context. ఎంతసేపు narrow mindedగా linear thinking కాకుండా they need to think little more, learn more skills, learn about finances. They need to consult people like you. ఒకప్పుడు లేరు కదా, అప్పుడు ఎవ్వరూ లేరు. బట్ నౌ వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్ లైక్ యూ. మనకి తెలియదు సబ్జెక్ట్ గురించి, పోనీ పూర్తిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకునే నాకంత టైం లేదు. కన్సల్ట్ సిఎఫ్పి, కన్సల్ట్ సమ్వన్ లైక్ యూ. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేయండి. సో అట్లీస్ట్ యూఆర్ సేవ్డ్ కదా, వన్ సెగ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ సేవ్డ్. ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వుడ్ సజెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉంటే మీ పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ యాక్చువల్గా ఎంతసేపటికి డాక్టర్స్ మాకు చెప్పటం కానీ వాళ్ళు సఫర్ అవుతున్నారు అనే ఒక విషయము నాకు తెలిసి ప్రపంచానికి తెలీదు ఈ విషయం గురించి, దట్ దే ఆర్ సఫరింగ్ సో మచ్. వాళ్ళ వెల్ బీయింగ్ బాగోలేదు, ఎంతసేపటికి డాక్టర్ సరిగా హ్యాండిల్ చేయలేదు, ఇంతవరకే తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డాక్టర్స్. ఎప్పుడైనా ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే mental well-being plays major role. Absolutely. Yes. So you have delivered lots of message, and again meetoti inka konni shows cheyalanuntunnaru. Going further we'll come up with more shows, and thank you so much. Thank you. Thanks a lot. Thank you so much.